అచ్చా రోజు 10:30కి స్టార్ట్ అవుతుందా రోజు? ఓకే. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా ద వే యూ ఆర్ లుకింగ్ అట్ పేపర్? అంటే నాది కొద్దిగా యాడ్ హాక్ ఉంది షెడ్యూల్ ఇప్పుడు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ రెగ్యులర్లీ, బట్ ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్. అంటే దెర్ ఈస్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వే యూ ఆర్ లుకింగ్ అట్ ద న్యూస్ పేపర్. సో ఇవాళ కొద్దిగా డీపర్ ఆస్పెక్ట్స్ చూద్దాము. ద వే అంటే ఇనీషియల్లీ వీ యూస్ టు డూ ఓన్లీ పెరిఫరల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు విల్ డూ ఎ లిటిల్ బిట్ ఇంకొద్దిగా ముందుకెళ్దాం. ఓకే, లెవెల్ అప్ కాస్త. సో ఎవరికైనా ఏదైనా ఈ మధ్యలో డిఫికల్టీ ఫేస్ చేశారా? వైల్ ఇన్ ద మీన్ టైమ్ ఐ వాస్ నాట్ దేర్ యర్ ఫర్ లాస్ట్ 7 days or 8 days. పేపర్స్ చదువుతుంటే అండ్ ఆల్ నోట్స్ చేసుకుంటున్నారా? హౌ మెనీ ఆఫ్ యూ? ఏమైందమ్మా, మీకేమైంది? ద అదర్ వన్స్ టైం దొరకట్లేదా? లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద వన్స్ హు ఆర్ నాట్ డూయింగ్, చెప్పండి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్స్ ద ప్రాబ్లం? చెప్పండి అమ్మా గట్టిగా. నోట్స్ రాసుకుంటున్నారా? హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ స్టార్టెడ్ ఎవర్ నోట్ ఆర్ వన్ నోట్ టైప్? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు మేబీ 10th day అనుకుందాం? ఈజ్ ఇట్ బీయింగ్ లిటిల్ ఈజియర్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు కాస్త అలవాటు అయిపోతుంది. ఏదైనా థింగ్ అలవాటు అవ్వాలంటే 21 days పడుతుంది అంటారు. సో న్యూ కదా, డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ ప్రాబ్లమాటిక్ అట్ ద బిగినింగ్, బట్ వన్స్ యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ దెన్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఈజియర్. జస్ట్ ముందు రాసిన దానికి అడిషన్స్ ఏ ఉంటాయి కానీ, అడిషన్స్ ఆర్ ఎడిటింగ్స్ ఏ ఉంటాయి కానీ మాక్సిమం థింగ్స్ కవర్ అప్ అవ్వవు. అండ్ యూ జస్ట్ సీ దాట్ అండ్ యూ కెన్ ఇగ్నోర్ స్టఫ్ అట్లా. అంటే వై టేక్స్ వెరీ లెస్ టైమ్ ఫర్ రీడింగ్ పేపర్ వెన్ యూ గో అంటే చాలా థింగ్స్ ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది డిలిమిటేషన్ కమిషన్ మీద, బట్ వీ విల్ ఇగ్నోర్ దాట్. ఎందుకంటే ముందు నుంచిలే ఉంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అర్థమైనప్పుడు యూ విల్ నాట్ బి వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ అంటే ఒక చిన్న పాయింట్ వస్తుంది, ఇది తప్పు ఇది కరెక్ట్, ఇలా చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ వస్తుంది. ఇట్ యాడ్స్ టు వెరీ లెస్ వాల్యూ, రైట్? సో స్టార్ట్ చేయండి, స్టార్ట్ గివింగ్ లిటిల్ మోర్ ఎఫర్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, సో దట్ వెళ్తూ ఉంటే ఒక 5 months or 3 months తర్వాత యువర్ ఎఫర్ట్స్ విల్ బి డ్రాస్టికలీ డిక్రీజ్, రైట్? ఇనీషియల్గా చాలా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఇట్ విల్ డిక్రీజ్ అ లాట్. ఓకే, సో యూర్ గెటింగ్ కదా? ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? సమ్ ఐ నీడ్. ఓకే, రైట్, విల్ స్టార్ట్. సో ఎలా చూడాలో మళ్ళీ చెప్తా ఉంటాను. రీటైల్ ఇన్ఫ్లేషన్ క్వికెన్స్ టు అన్ ఆల్మోస్ట్ 8-year-old హై అట్ 7.8%. మన బ్యాండ్ విత్ ఏంటి? వాట్ ఈస్ అవర్ బ్యాండ్ విత్? 2 to 6%. ఎవరికైనా అర్థం కాకపోతే తెలుగు మీడియం పిల్లలు ఆర్ ఎనీవన్, ప్లీజ్ స్టాప్ మీ, డోంట్ హెజిటేట్. ఓకే, 2 to 6% మానిటరీ పాలసీ కమిటీ ద్వారా మనకి 2 to 6% బ్యాండ్ విత్ లో ఉండాలని చెప్తున్నారు, బట్ ఇట్ ఈస్ 7.8%. ఇట్ వాజ్ ద లాస్ట్ టైం ఎప్పుడు ఉంది? బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్ 7.8% ఆర్ లైక్ నియర్లీ 8%, రైట్? అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ ఈ సిపిఐ ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సిఎఫ్పిఐ కానీ సిపిఐ కానీ ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఏ మినిస్ట్రీ కింద ఉండిద్ది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI. సో these are the basic stuff. And consumer price index, and there is one more type of index which is CPI and WPI, right? And CPI చాలా డిఫరెంట్ రకాలు ఉంటుంది అనమాట. మళ్ళీ there are different types of CPI, 4 types of CPI: agriculture labor, industrial workers, rural and urban or combined, రైట్? సో 4 types ఉంటుంది అనమాట. రూరల్ లేబర్ అంటారు దీన్ని,
అగ్రికల్చర్ లేబర్ అండ్ రూరల్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ కంబైన్. ఈ ఫస్ట్ మూడు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ లేబర్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ సిపిఐ రూరల్, ఈ మూడు లేబర్ బ్యూరో ఇస్తుంది అనమాట, అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. ఈ లాస్ట్ది ఎన్ఎస్ఓ ఇస్తుంది. ఎన్ఎస్ఓ ఇస్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ 2 to 6 బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉందో ఇది ఏది సిపిఐ ఆల్ ఇండియా అంటే కంబైన్డ్ ఇది వాడతారనమాట. దిస్ ఈజ్ ద బెంచ్ మార్క్ ఫర్ అస్ టు నో ద ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ఈ సిపిఐకి డబ్ల్యూపిఐకి తేడా ఏంటి? ఫస్ట్ అసలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓన్లీ గూడ్స్. హోల్సేల్ అన్న పదంలోనే ఉంది కదా, ఇట్ షోస్ అస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్. ఓకే, ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి చూపిస్తుంది. అండ్ హోల్సేల్ అంటే ఒక బంచ్, అండ్ ఇట్ అమౌంట్స్ టు ఓన్లీ గూడ్స్ నాట్ సర్వీసెస్. రాసుకోండి, ఇవన్నీ రాసుకుంటా ఉండండి, సో దట్ అంటే ఫస్ట్ ఒకసారి క్లారిటీ వస్తే లైఫ్ లాంగ్ ఈజీగా అవుతుంది. సో ఓన్లీ గూడ్స్ ఉంటాయి, హోల్సేల్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ ఉంటుంది, రైట్. అండ్ కాస్ట్ ప్రైస్ ఇండెక్స్, సారీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్ సైడ్, రైట్. దాంట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. క్లియర్? అండ్ రీసెంట్ పాస్ట్లో డబ్ల్యూపిఐ ఈస్ బీయింగ్ మోర్ దాన్ 10%, అది 13-14% కూడా ఉందన్నమాట. సో అంటే జనరల్గా అనుకుంటాం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తక్కువ ఉండిద్ది ఏమో అని చెప్పేసి, బట్ రీసెంట్ పాస్ట్లో ఇట్ ఈస్ బ్రీచింగ్ 10 ఆర్ మోర్ దాన్ 10, నియర్లీ 15 దాకా ఉంటుంది అనమాట, 15% దాకా ఉంటుంది. Rest apart, this is fine till here. This is the base of what is required. Yeah. So after this, ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్గా ఇస్తారు. క్రూడ్ ప్రైస్ సర్జ్ వల్ల అసలు ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది, రైట్? ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ బిహైండ్ ద ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్? క్రూడ్ ఆయిల్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతే అన్నిటి మీద ఎఫెక్ట్ పడి ఓవరాల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? జనరల్ ప్రైస్ రైజ్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఏమేమి ఎఫెక్ట్స్ ఉండొచ్చు? ఒకటి మనకి ఆయిల్ ప్రైజెస్ విచ్ ఆర్ ఎసెన్షియల్స్, ఫుడ్ ప్రైజెస్, ఓకే, విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఈట్, రైట్. సో ఏవేవైతే ఎసెన్షియల్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంటే జనరల్ లెవెల్లో ప్రైస్ రైజ్ ఉంటుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్ చేసే యాక్టివిటీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. Central bank, let us say, if it is increasing the rate of interest for the loans which it is giving, so rate of interest perugute emotadi, loans cost perugutadi. Loans cost perugute production cost perugutadi. Production cost perugute selling cost perugutadi. Selling cost perugute general level lo price increase avutadi. So ee macro economical ga ardham avutundi kada, ఒకదాన్ని ఇంకోటి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకోటి ఎలా ఎఫెక్ట్ చేస్తుందని. ప్లీజ్ రైట్ దిస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేస్తే లోన్స్ కాస్ట్లీ అవుతాయి. లోన్స్ కాస్ట్లీ అవుతే ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎనీ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతే సెల్లింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్లింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. క్లియర్? డన్? ఎనీ డౌట్స్ హియర్? సో ఇక్కడ అదే చెప్పారు బేసికల్లీ. So you can see this. Next. Any problem? Yes, second. Demand. Okay. Sorry. Just give me a second. Right. Sorry. Right. అంటే యా, ఐ గెట్ యూ రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. సి ఆల్వేస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ మైక్రో ఎకనామికల్ థింగ్స్, దెన్ ఓవరాల్గా ఏమవుతుందంటే యా, సో ఇట్ బికమ్స్ లిటిల్ ప్రాబ్లమాటిక్ సమ్ టైమ్స్. బట్ ఐ డూ అగ్రీ దట్ ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. దాట్స్ ద ఫండమెంటల్ థింగ్. ఓకే, సో రేట్స్ ఇంక్రీజ్ చేయడం ఇన్ఫ్లేషన్ని
డిక్రీజ్ చేయడానికే. జస్ట్ కమ్ బ్యాక్ ప్లీజ్ ఐఎమ్ సారీ. సో రేట్స్ ఇంక్రీజ్ చేస్తే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గితే ప్రొడక్షన్, అంటే ఇట్ ఈస్ నాట్ లీనియర్ రిలేషన్షిప్స్, దేర్ ఈస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. అంటే ఆర్గ్యుమెంట్స్ క్యాన్ ఫ్లో ఆన్ బోత్ సైడ్స్. ఐ అండర్స్టాండింగ్. అంటే మనం మైక్రో ఎకనామికల్గా పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు క్లియర్గా మనము ఇది రీజన్ నేను చెప్పగలుగుతాం అనమాట. మై ఆర్గ్యుమెంట్ వాజ్ ఆల్సో నాట్ పర్ సే రాంగ్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. బట్ అంటే నేను ఇంత లైన్ చెప్పాను చూడు, ఈ లైన్లో ఎక్కడ తేడా వచ్చినా కానీ మై ఆర్గ్యుమెంట్ గోస్ రాంగ్. అర్థమవుతుంది కదా? సో ఇట్ బేసెస్ ఆన్ అవర్ మన ఆర్గ్యుమెంట్ వైపు ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ఆర్గ్యుమెంట్ నేను రేట్స్ డిక్రీ, అందుకే పాయింట్ ఏమవుతుందంటే సెంట్రల్ బ్యాంక్ యొక్క మానిటరీ పాలసీ ఎఫెక్టివ్ ట్రాన్స్మిషన్ జరగట్లేదు, ఆర్ సెంట్రల్ బ్యాంక్ చేయాలనుకున్నది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు గ్రౌండ్లో అన్నదానికి ఇదే పాయింట్ అనమాట. సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్ థింగ్స్ తీసుకొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది. బట్ మధ్యలో లెటర్ సపోజ్ మధ్యలో ఏదైనా కోవిడ్ వచ్చింది, ఆర్ మధ్యలో ఏదైనా మ్యాక్రో ఎకనామిక్స్ని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక డ్రాట్ వచ్చింది, ఆర్ ఫ్లడ్స్ వచ్చాయి, రైట్? సో ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది మొత్తము డిఫరెంట్ ఆర్గ్యుమెంట్కి టర్న్ అవుట్ అయిపోతుంది. ఐ యు అండర్స్టాండింగ్? సో పర్సే నేను చెప్పింది టోటలీ రాంగ్ కాదు, బట్ ఫండమెంటల్గా ఎప్పుడైనా కానీ మనము తీసుకోవాల్సింది మాత్రం ఇదే, దట్ డబ్బులు ఎక్కువ ఉంటే, అంటే మనీ ఫ్లో ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది. దాట్స్ ఫండమెంటల్ థింగ్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏదైనా కన్ఫ్యూషన్ వచ్చినా, ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన కన్ఫ్యూషన్ వచ్చినా దాన్ని రబ్బిష్ చేయండి. డబ్బులు ఎక్కువ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ మనీ అట్ యువర్ డిస్పోజల్, మీకు మనము డబ్బులు ఎక్కువ పెట్టాం కదా, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి ఉంటుంది. సో ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి. ఇంతకుముందు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్లో ప్రొడక్షన్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందని చెప్పాను చూడండి, అక్కడి వరకు కరెక్టే. ఓకే, ఒకసారి చూడండి. ప్రొడక్షన్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ప్రొడక్షన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి కన్జ్యూమర్ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు కొనరు. సో అక్కడ బ్రేక్ అయింది అన్నమాట. ఈ చైన్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ చెక్లోకి వచ్చింది, రైట్? ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు ఎక్కువ ఎలాగోలా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెమిటెన్సెస్ వస్తున్నాయి, ఆర్ పక్క నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయి, బ్లాక్ మనీ ఉంది, ఆర్ వాట్ ఎవర్ యూ నో. అప్పుడు ఇన్ఫ్లేషన్ చెక్ అవ్వదు, విచ్ ఈస్ ద కేస్ విత్ అవర్ ఎకానమీ నార్మల్ కేసెస్లో. సో ఇక్కడ వరకు అయితే కరెక్ట్. జనరల్ టెండెన్సీ ఈజ్ లైక్ అదైతే డిక్రీజ్ అవ్వాలి, రైట్? అండ్ కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు రేట్స్ డిక్రీజ్ చేస్తే లోన్స్ చీప్ అవుతాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఓకే? ఆర్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఏమవుతుంది, మనీ డిస్పోజల్ అట్ పీపుల్ పెరుగుతుంది. ఒక్కసారి పంప్ చేస్తున్నారు కదా, మనీ పంప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనీ ఎక్కువ ఉంటుంది జనాల దగ్గర. సో ఇన్ఫ్లేషన్ ఆఫ్ కోర్స్ పెరుగుతుంది. ఐ యు అండర్స్టాండింగ్? సో ఆ లాస్ట్ పాయింట్ దగ్గర ఒకటి కట్ చేయండి ప్లీజ్, మేక్ లిటిల్ చేంజ్. ఓకే, ఐ వాస్ క్యారీడ్ అవే విత్ ద ఆర్గ్యుమెంట్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. రైట్. సో యా, ఇది ఓకేనా? ఐ థింక్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రమ్ హియర్. Rest everything is covered, more or less like everything is covered. You can understand now. And Godbey appoints Ranil as Sri Lanka Prime Minister. So basic things మనకి ఏం తెలియాలి చెప్పి, ఇక్కడ అక్కడ ఏం జరిగినా కానీ మనకు బేసిక్ థింగ్స్ కొన్ని ఉంటుంది. ఏం చదవాలి చెప్పండి అమ్మా? అది ఓకే, దట్స్ దేర్. సో ఇక్కడ నుంచి మనకు పాలిటీ ఆస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మనకి మన కాన్స్టిట్యూషన్ హౌ ఈజ్ ఇట్ డిఫరింగ్ ఫ్రమ్ ద అదర్ కాన్స్టిట్యూషన్స్? Directive principles. See, basically there are different types of presidential system, prime ministerial system. మీకు చెప్పారు ఇది పాలిటీలో. సో సరే, మనం బేసిక్గా అనుకుందాం దట్ యుఎస్లో మనకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్. ఇక్కడ మనం జనరల్గా ఈ శ్రీలంకలో చూస్తే మోరల్లెస్ ఇద్దరు పవర్ఫుల్ లాగా కనిపిస్తూ ఉంటారు. సో సెమీ ప్రెసిడెన్షియల్, వెరీ గుడ్. సో ఆ కంపారిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఎలా మన చుట్టూ ఉన్న సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఎలా ఉంది, రైట్? నేపాల్ ఎలా ఉంది, ఆర్ బంగ్లాదేశ్ ఎలా ఉంది, వీ నీడ్ టు హ్యావ్ ఎ బేసిక్ ఐడియా వాళ్ళ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉంది, వాళ్ళ సిస్టమ్ ఆఫ్ పాలిటీ ఎలా ఉంది, రైట్?
we need to have basic idea. So this becomes a chance for us to understand. ఒక్కసారి చదివితే ఓకే శ్రీలంకలో ఏదో ఉంది. This doesn't mean that you have to go for every other country around you. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ డిమాండ్ రేజ్ అయింది, ఇది చదవండి. ఓకే, సో ఏంటి డిఫరెన్స్? అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఇఫ్ యూ గో లిటిల్ ఇక్కడ కిందికి వెళ్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇక్కడ ప్రపోర్షనల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. శ్రీలంకాస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. సో ఎవరైనా ఏమైనా కూర్చోండి. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సో చెప్తాను. సింగిల్ ఓకే, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అండ్ ప్రపోర్షనల్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ కాదు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఏమైనా డిఫరెన్స్ తెలుసా ఎవరికైనా? ఏం చెప్పండి. సో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నా, ఒకరికి 33 వచ్చింది, ఇంకొకరికి 31 వచ్చింది, ఒక 10 క్యాండిడేట్స్ ఉన్నారు అనుకుందాం, 32 వచ్చింది. ఓకే, ఈ ముగ్గురిట్లో 33 వాడే విన్ అవుతాడు. డజంట్ మ్యాటర్, ఈ నీడ్ నాట్ క్రాస్ ద 50% వన్, రైట్? దాట్స్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, ప్రపోర్షనల్ సిస్టంలో, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టంలో ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మనం చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆర్ ఈవెన్ యూపీలో కానీ ఎప్పుడైనా మనకి ఇఫ్ యూ సీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరెక్ట్గా గుర్తుకొచ్చిన స్టాట్స్ చెప్తాను. 2014 ఏపీ ఎలక్షన్స్లో టీడీపీ వన్ ద ఎలక్షన్స్, బట్ అండ్ మోర్ ఆర్ లెస్ క్లీన్ స్వీప్ చేసింది ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. బట్ ఇఫ్ యూ సీ ద స్టాటిస్టిక్స్, అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ ఆర్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ వర్ మోర్ ఆర్ లెస్ అరౌండ్ 5,000, ఈవెన్ లెస్ దెన్ 5,000 చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో ఉండే. ఓకే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో టీడీపీ విన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ బేర్లీ విన్ అయ్యారనమాట. ఓకే, బట్ వైఎస్ఆర్సీపీ has actually got a lot of majority wherever it has won. For example, Jagan Kani, right? So వీళ్ళు విన్ అయిన దగ్గర చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. సో ఇఫ్ యూ సీ ఫైనల్గా ఓట్ షేర్ తీసుకుంటే, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ నియర్లీ 40% టీడీపీగా వస్తే నియర్లీ 35 or 37% వైఎస్ఆర్సీపీకి వచ్చింది అనమాట అప్పుడు. సో జస్ట్ ఇమాజిన్, వీళ్ళకి నియర్లీ 100 సీట్స్ వస్తే వీళ్ళకి వెరీ లెస్ సీట్స్ వచ్చాయి అనమాట. మోర్ దెన్ 100 or more than 120 సీట్స్ అలా వచ్చాయి అప్పుడు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ వీళ్ళకి అరౌండ్ 30, 40 or 50 వచ్చాయి అప్పుడు. బట్ ద ఓట్ షేర్ ఈస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. ఓవరాల్ స్టేట్లో చూసుకుంటే మోర్ ఆర్ లెస్ సేమ్ ఓట్ షేర్ ఉంది, బట్ నంబర్ ఆఫ్ సీట్స్, ఈవెన్ ఇఫ్ యూ సీ యూపీలో బీజేపీ వర్సెస్ ఎస్పీ ఉంటుంది అనమాట నార్మల్గా. సో ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, సో బీజేపీ వర్సెస్ ఎస్పీ దగ్గర కూడా ఈ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఆర్ ఈవెన్ కాంగ్రెస్ గెట్స్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఓట్ షేర్, బట్ చాలా తక్కువ సీట్స్ వస్తున్నాయి, లెస్ దాన్ 50 ఫ్రమ్ లాస్ట్ 2 ఎలక్షన్స్. సో ఇది ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో కరెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వదు అనమాట. దట్ వాట్ పీపుల్ ఆర్ వాంటింగ్ అన్నది కరెక్ట్గా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి, ఇట్ ఆల్సో మేక్స్ దట్ సర్టెన్ పార్టీసే ఎప్పుడు మనకి మన లెజిస్లేచర్లో ఉండేలాగా ఉంటుంది అనమాట. బట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు 40-30% వచ్చింది కదా, 40-30%. సో 40 వాళ్ళకి ఒక 4 సీట్స్ ఇస్తే వీళ్ళకి 3 సీట్స్ ఇవ్వాల్సిందే ప్రపోర్షనల్గా. వాళ్ళకి ఎంత ఓట్ షేర్ ఉంటే అన్ని సీట్స్ ఇస్తారనమాట. సో అట్లా ఐ థింక్ వీళ్ళది మొత్తం కూడా ప్రపోర్షనల్ కాదనుకుంటా, సెమీ ప్రపోర్షనల్ అనుకుంటున్నా. జస్ట్ కన్ఫర్మ్ ఇట్, ఆర్ ఈజ్ ఇట్ ట్రూలీ ప్రపోర్షనల్ సిస్టమ్? ఒక్కసారి చెక్ చేయండి. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దిస్, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ప్రపోర్షనల్ సిస్టమ్. నౌ కమ్స్ ఎ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కానీ ఆర్ మన రాజ్యసభ ఎలక్షన్ కానీ, విచ్ విల్ బి డిస్కసింగ్ ఇన్ లిటిల్ వైల్, అక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషనల్ సిస్టమ్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఉంటుంది అనమాట. పిఆర్ఎస్ వేరు, పిఆర్ఎస్టీవీ వేరు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది నార్మల్గా ఒక బ్రాడర్ స్కేల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎన్ని ఓట్స్ వస్తే అంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారు. అర్థమవుతుందా? 40% వస్తే 4 సీట్స్, 30% వస్తే 3 సీట్స్, 20% వస్తే 2 సీట్స్, ఒకవేళ టోటల్గా 10 సీట్స్ ఉంటాయి. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ఇది మామూలుగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్.
ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇది మామూలుగా మనం రాజ్యసభ ఎలక్షన్స్లో కానీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కానీ మన దగ్గర ఇప్పుడు ఈ రెండు వస్తున్నాయి అన్నమాట. సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. ఇది మన కాన్స్టిట్యూషన్లో ఉంది, రైట్? ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇది ఎలా వర్క్, ఇది ఎంతమంది తెలుసు ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్పనా ఇది? రైట్. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫైవ్ మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకుందాం. 5 members candidates. So what I'll be giving is, as a voter, ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. 1 వీళ్ళకి, 3 వీళ్ళకి, 4 వీళ్ళకి, 5 వీళ్ళకి ఇలా ఇస్తాను అనమాట. సో ఇలా అందరి 5 ప్రిఫరెన్సెస్ ఇస్తారు అందరూ ఓటర్స్. ఓకే, అలా ఇచ్చిన తర్వాత అప్పుడు 50% ఎవరికి దాటదు, రైట్ ఆర్ నాట్? అంటే కొంతమందికి నాది ఫస్ట్ అయిన వాళ్ళది ఇంకోళ్ళకి థర్డ్ అయ్యవచ్చు, రైట్? సో ఫస్ట్ ప్రిఫరెన్సెస్లో జనరల్గా ఎవరు దాటకపోవచ్చు 50%. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCDE క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళకి 20% వస్తే, వీళ్ళకి 30% వస్తే, వీళ్ళకి 10% వస్తే, అండ్ ఈ 20% వస్తే, అండ్ ఎంత వచ్చినాయి? 40, 50, 80 అండ్ 20. సో ఎవరికి కరెక్ట్ మెజారిటీ రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే, ఎవరికంటే లీస్ట్ వచ్చాయి, లీస్ట్ ఎవరికి వచ్చాయి? Cకి వచ్చాయి. సో C ఓట్స్లో అంటే Cకి ఫస్ట్ ప్రిఫరెన్స్ 10% మంది ఇచ్చారనమాట. 100 మంది చేస్తే ఓటింగ్ 10 మంది Cకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు C ఈ ఓటింగ్ స్లిప్స్ ఉన్నాయి కదా, ఆ స్లిప్స్ తీసుకొని C ఓటింగ్ స్లిప్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ Cకి ఇచ్చాం. సెకండ్ ఎవరో ఒకరికి ఇచ్చుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ B ఒక ముగ్గురికి ఇచ్చారు, A ఇంకొక ముగ్గురికి ఇచ్చారు, రైట్? అండ్ D ఇంకొక ముగ్గురికి ఇచ్చారు, అండ్ E ఒకరికి ఇచ్చారు అనుకుందాం, రైట్? సో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈయనను కొట్టేసి ఈ 3 ఓట్స్ Bకి షిఫ్ట్ చేస్తాం, ఈ 3 ఓట్స్ Aకి షిఫ్ట్ చేస్తాం, ఈ 3 ఓట్స్ Dకి షిఫ్ట్ చేస్తాం, ఈ ఒక ఓటు Eకి షిఫ్ట్ చేస్తాం. అర్థమైందా? ఇలా షిఫ్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 23, 33, 23 అండ్ 21. ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు? E తక్కువ ఉన్నారు, రైట్? ఇప్పుడు ఈలో ఉన్న సెకండ్ ఓట్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఎప్పటి వరకు చేస్తారు? 50% కంటే ఎక్కువ అయ్యేంత వరకు చేస్తారనమాట. అది ఒక పోస్ట్ ఉంటే. అదే ఒక 4-5 పోస్టులు ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 4-5 పోస్టులు ఉంటే లాస్ట్ 4 మెంబర్స్ని తీసేస్తారనమాట. అర్థమవుతుంది కదా? అంటే 4 పోస్ట్ ఉంటే లాస్ట్ 4 మెంబర్స్ని తీసేసుకుంటారు. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎవరైతే లాస్ట్ 4 మిగులుతారో వాళ్ళని తీసేసుకుంటారు. యువర్ అండర్స్టాండింగ్? ఈ ట్రాన్స్ఫరబుల్ ఓట్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ అంటే ఒక ఓటే ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే సెకండ్ ఓటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో ఇది మన ప్రెసిడెన్షియల్ సిస్టంలో వర్క్ అవుతుంది అనమాట. అంటే సారీ, మన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కానీ ఆర్ మన రాజ్యసభ ఎలక్షన్స్ కానీ, సో వీటిలో వర్క్ అవుతుంది. క్లియర్? రైట్. సో PRSకి PRS STVకి తేడా అర్థమైంది కదా? వెరీ గుడ్. సో ఇది ఒకసారి ఇంకా కొద్దిగా డీప్గా చదవండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ వెరీ గుడ్, ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఇస్ నాటో. నాటో గురించి ఎంతమంది తెలుసు? ఓకే, డీసెంట్. సో నాటో గురించి ఏమేమి చదవాలి? అసలు నాటో ఎట్లా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది? 1949లో వాషింగ్టన్ ట్రీటీ, రైట్? ఎందుకు ఫామ్ అయింది? ఒక మిలిటరీ అలయన్స్ తీసుకొచ్చారు, రైట్? దానికి పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మిలిటరీ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, రైట్? అండ్ దాట్ యాక్చువల్లీ ప్రమోటెడ్ ఆర్ దాట్ యాక్చువల్లీ వాజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద కోల్డ్ వార్. దీనికి అగెయిన్స్ట్గా ఎవరు వచ్చారు? ఇది తెలుసా? నేను జస్ట్ రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు అందరికి చాలా మంది తెలుసారని చెప్పేసి. తెలీదా? ఓకే, నైట్. సో 1949లో ఇది ఫామ్ అవుతుంది అనమాట యాజ్ ఎ మిలిటరీ అలయన్స్. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా రీసెంట్లీ ఒక 30 కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇప్పుడు వెళ్ళి చూడాల్సింది ఏంటి? ఎవరెవరి 30 కంట్రీస్? వెరీ ఇంపార్టెంట్. ఎటు సైడ్ ఉన్నాయి అవి, ఏంటివి, రీసెంట్గా జాయిన్ అయినవి ఏంటి, రైట్?
అండ్ దీని హెచ్క్యూ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ బ్రసెల్స్లో ఉంది, బెల్జియం. సో ప్రతి కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా ఒకసారి చూసుకోండి, అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ లైఫ్ టైంకి ఉపయోగపడతాయి అవి, రైట్? అండ్ దాని తర్వాత దీనికి అగెయిన్స్ట్గా ఇది జనరల్గా యుఎస్ స్పాన్సర్డ్ అనుకోవచ్చు, ఆర్ యుఎస్ ప్రమోట్ చేసే ఒక మిలిటరీ అలయన్స్ అనుకోవచ్చు. దెన్ దీనికి అగెయిన్స్ట్గా వార్సా ప్యాక్ట్ వచ్చింది. వార్సా ప్యాక్ట్, వార్సా ఎవరి క్యాపిటల్? పోలాండ్. వార్సా ప్యాక్ట్ వస్తుంది 1955 అనుకుంటున్నా, లెట్ మీ 1955, రైట్? వార్సా ప్యాక్ట్. ఓకే, ఇది సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్తోని ఆ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ముందుండేదో వాళ్ళ అంటే వాళ్ళు వీళ్ళ నుంచి అగెయిన్స్ట్గా ఫామ్ చేసింది అనమాట. అప్పుడు కోల్డ్ వార్ ఇంకా బౌన్స్ అవుతూ వచ్చిందనమాట, ఇంకా చాలా పెరుగుతూ వచ్చిందనమాట, రైట్? సో వీళ్ళు ఎలా చేయగలిగారు ఇది? అంటే హౌ డిడ్ దే యాక్చువల్లీ ఏమంటారు కన్విన్స్డ్ యూరోపియన్ కంట్రీస్? ఒకసారి ఆలోచిద్దాం. బేసికల్లీ వీళ్ళు యూరోపియన్ కంట్రీస్కి మెయిన్ ప్రాబ్లం ఏంటి ఈ 1949 అప్పుడు? 1945 తర్వాత అప్పుడే వరల్డ్ వార్ అయిపోయింది. అంతా ఎకానమీ అంతా షాకిల్స్లో ఉంది. ఓకే, సో వీళ్ళు మార్షల్ ప్లాన్ అని చెప్పేసి 1948లో పట్టుకొచ్చారు. ఎవరు? యుఎస్ వాళ్ళు. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్, దిస్ ఈస్ వన్ మోర్ రీజన్. ఎవ్రీ టైమ్ మనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ లాట్, ఓకే, ఆన్ జియోపొలిటికల్ స్పియర్. సో వీళ్ళు మార్షల్ ప్లాన్తోని చాలా పంప్ చేస్తూ ఉండేవాళ్ళు మనీ ఇన్ టు ద యూరోప్. సో దే హ్యావ్ దిస్, అంటే కన్సిడరబుల్ సాఫ్ట్ పవర్ అనుకోండి, హార్డ్ పవర్ అనుకోండి, యుఎస్కి ఉండేది. సో దే దెన్ వెంట్ ఫర్ దిస్ NATO and all. Clear? So NATO was essentially for USSR ni contain cheyadaniki. Then USSR came with this Warsaw Pact. Clear? అర్థమవుతుంది కదా? సో వార్సా ప్యాక్ట్లో ఇప్పుడు ప్రెసెంట్లీ ఏమైనా కంట్రీస్ ఉన్నాయా, మరి వార్సా ప్యాక్ట్ అసలు డిస్మాంటిల్ చేశారా, రైట్? ఇలాంటివి చూసుకోండి ఒకసారి. అండ్ ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడనే ఒక అసోసియేటెడ్ టాపిక్ ఏంటంటే ఫిన్లాండ్ ఇప్పుడు జాయిన్ అవుతుంది, ఓకే, అండ్ ఆల్సో స్వీడన్ యాజ్ వెల్, దే ఆర్ ట్రయింగ్ టు జాయిన్. సో పాయింట్ ఏంటంటే కోల్డ్ వార్ టైంలో, ఎస్పెషలీ కోల్డ్ వార్ టైంలో వీ యూస్ టు హ్యావ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఫిన్లాండైజేషన్. ఓకే, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ముఖ్యంగా మీ పిఎస్ఐఆర్ పిల్లలకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఫిన్లాండైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఫిన్లాండైజేషన్ అంటే ఈ కోల్డ్ వార్ టైంలో అక్కడ ఉండి కొద్దిగా నాన్ అలైన్డ్గా అనుకోవచ్చు, అంటే వాళ్ళకి వీళ్ళకి మిడిల్లో దే యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజిక్ అటానమీ అనమాట. ఓకే, ఈ ఫిన్లాండ్ కానీ ఈ స్వీడన్ నార్డిక్ కంట్రీస్ కానీ దే మెయింటైన్ దిస్. ఓకే, ఎస్పెషలీ ఫిన్లాండ్ హ్యాస్ మెయింటైన్ స్ట్రిక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్. సో అందుకు ఫిన్లాండైజేషన్ అనేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఫిన్లాండైజేషన్ కాన్సెప్ట్ ఈస్ డైయింగ్ డౌన్ రైట్ నౌ. ఎందుకు? ఫిన్లాండ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ NATO, right? Very good. And I think this is done. Now this becomes one more very important topic, black hole. So black hole event horizon telescope. Okay, and ఈ బ్లాక్ హోల్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, ఓకే, ఎలా ఆలోచించాలో చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్ రాసుకోండి మీరు. అండ్ బ్లాక్ హోల్ ఎలాంటి స్టార్స్ ఫామ్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ లిమిట్ అని ఒకటి ఉండేది అనమాట. చంద్రశేఖర్ లిమిట్ అని ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఈయన నేను పుట్టినరోజు చనిపోయాడు, ఈయన సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అని. సో చంద్రశేఖర్ లిమిట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్టార్ ఉండేది కదా, ఆ స్టార్ 1.44 టైమ్స్ మాస్ ఆఫ్ సన్, ఇది లిమిట్ అనమాట. 1.44 టైమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సన్ 1 kg ఉంటే లిమిట్ ఏంటంటే 1.44 kg కంటే తక్కువ ఉన్న స్టార్స్ అని. మన సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్, రైట్ ఆర్ నాట్? సన్ ఈజ్ ఏ స్టార్, రైట్? అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ స్టార్స్ యాజ్ వెల్. సో ఈ 1.44 kg అనుకోండి, దీని ముందు పడే స్టార్స్ అన్నీ
యాజ్ దే ఏజ్ దే టర్న్ ఇన్ టు వైట్ డ్వార్ఫ్స్. వైట్ డ్వార్ఫ్ అయిపోతాయి అన్నమాట. వైట్ డ్వార్ఫ్. ఓకే, అండ్ దానికంటే ఈ 1.44 kg కంటే ఎక్కువ ఉన్నవి బ్లాక్ హోల్ అయిపోతాయి. దే టర్న్ ఇంటూ, అంటే యాజ్ దే ఏజ్, అవి చచ్చిపోయే టైంకి వైట్ డ్వార్ఫ్స్ అయిపోతాయి అనమాట. అంటే ఎవ్రీథింగ్ ఏజెస్ కదా, రైట్? సో ఇది బ్లాక్ హోల్ అయిపోతాయి అనమాట. సో వెన్ ఎవర్ యూ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లాక్ హోల్ అంటే అది చాలా పెద్ద స్టార్, చాలా ఎక్కువ వెయిట్ ఉన్న స్టార్ అని మనకు అర్థం అవ్వాలి, రైట్ ఆర్ నాట్? మన సన్ విల్ నెవర్ టర్న్ ఇన్ టు బ్లాక్ హోల్. అండర్స్టాండింగ్, రైట్? అర్థమవుతుందా? ఏంటి ఇంత ప్లెయిన్ ఫేసెస్ పెట్టారు, రైట్? రైట్. సో that's very important. Okay, yes. And దాని తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్ ఈస్ ఈవెంట్ హారైజన్. అంటే ఏంటి? అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి చెప్పండి? రైట్. సో బ్లాక్ హోల్ అంటే ఏంటంటే అసలు ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దాంట్లో నుంచి పాస్ అవ్వదు అనమాట. ఇట్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అంటే లైట్, హీట్, ఎనీథింగ్. ఓకే, దాంట్లో పడితే ఇట్ విల్ నెవర్ ఎస్కేప్. అదే అంటే ఒక సింక్ లాగా అన్నమాట. బ్లాక్ 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 వాట్ ఈస్ దట్? బ్లాక్ హోల్, సారీ. ఓకే, క్లియర్, రైట్? సో ద థింగ్ ఈజ్ లైక్ అది ఎక్స్టెన్సివ్ గ్రావిటీ ఉంటుంది అనమాట దానికి. వాట్ ఎవర్ ఎనీ టైప్, ఈవెన్ అంటే ఇక్కడ నుంచి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వస్తుంది అనమాట, గ్రావిటేషనల్ వేవ్స్ ఇవన్నీ. సో జనరల్గా మనము ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెక్స్లో మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నుంచి మనము ఒక బాడీని పైకి వేస్తే కింద పడిద్ది అనుకుంటాం కదా, రైట్? ఎందుకు? గ్రావిటీ ఉంది కాబట్టి. అండ్ వీ జనరల్లీ వాట్ వీ థింక్ ఈజ్ లైక్ మనం ఇలా లైట్ వేస్తే లైట్ పైకి కింది కావచ్చు, స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనుకుంటాం జనరల్గా, రైట్? చాలా జాగ్రత్తగా వినండి, గ్రావిటేషన్ కాన్సెప్ట్ చాలా ఈజీగా చెప్తాను. లైట్ ఇలా వేస్తే జనరల్గా స్ట్రైట్గా వెళ్తుంది అనుకుంటాం మనం, బట్ లైట్ కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఒక వార్పింగ్, అంటే ఇట్లా బెండ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇది ఐన్స్టీన్ లైక్ అప్పుడే ప్రెడిక్ట్ చేశారనమాట 100 years బ్యాక్. దట్ అంటే మనకి జనరల్గా ఏమనిపిస్తుంది, లైట్ డజంట్ గెట్ ఎఫెక్టెడ్ బై గ్రావిటేషనల్ ఫీల్డ్ అని. గ్రావిటేషన్ అంటే అర్థం అవుతుంది కదా, రైట్? సో గ్రావిటేషన్ వల్ల లైట్ ఎఫెక్ట్ అవ్వదని మనం అనుకుంటాం నార్మల్ కేసెస్లో, ఇట్స్ అ జనరల్ పర్సెప్షన్. బట్ లైట్ కూడా గ్రావిటేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని ఐన్స్టీన్ చెప్పాడు అనమాట, రైట్? అది ఇప్పుడు హౌ దే ఆర్ ప్రూవింగ్ బై ద బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ దగ్గర ఎవ్రీథింగ్ గెట్స్, అంటే లైట్ కానీ ప్రతిదీ గ్రావిటేషనల్, అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటాం అనమాట. నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా యూ కెనాట్ రిటర్న్. ఇంటర్స్టెల్లార్ మూవీ చూస్తే అర్థమవుతుంది కొద్దిగా. ఓకే, ఇంటర్స్టెల్లార్ మూవీ ఎంతమంది చూస్తారు? ఓకే, సో అది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనమాట, అది మొత్తం లాగేస్తుంది అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా అడిగారు క్వశ్చన్. సో ఫస్ట్, లైట్ ఇయర్ అంటే ఏంటి? వెర్ ఇస్ దట్? ఇక్కడ ఎక్కడ ఉంటుంది. వాట్ ఈజ్ లైట్ ఇయర్? లైట్ ఇయర్ అంటే ఏంటో చెప్పండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 year, రైట్? సో జనరల్గా మనము బిట్వీన్ స్టార్స్ చాలా చాలా దూరంగా ఉంటాయి. సో మనము ఆ డిస్టెన్స్ని లైట్ ఇయర్స్తో పోలుస్తాం అనమాట. సో ఈ 27,000 లైట్ ఇయర్స్, అంటే ఈ సగాటిరస్ ఏ స్టార్ అనే ఒక గెలాక్సీ, ఆర్ ఒక స్టార్ గెలాక్సీ, ఇది స్టార్ ఆర్ సమ్ బ్లాక్ హోల్ అనుకోండి. సో ఇది 27,000 లైట్ ఇయర్స్ ఉంది అంట. అంటే దాని అర్థం ఏంటి? వెరీ గుడ్. సో ఇక్కడ ఎస్ స్టార్ ఆర్ ఎస్ఆర్జీ స్టార్ అనే ఒక స్టార్ ఉంది, సంథింగ్ ఏదో ఒక బాడీ ఉంది. ఆ బాడీ మనం ఇక్కడెక్కడ ఉన్నాం, ఎర్త్. ఇక్కడ నుంచి లైట్ స్టార్ట్ అయింది, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన లైట్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 27,000. అంటే ఇప్పుడు రీచ్ అయిన ఈ లైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 27,000 years ముందు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం స్టార్ని చూస్తున్నామా, ఆర్ స్టార్ 27,000 years ముందున్న స్టార్ని చూస్తున్నామా మనం?
సో పాయింట్ ఏంటంటే మనం స్టార్స్ని చూస్తుంటే స్టార్స్ని చూడట్లేదు, స్టార్స్ యొక్క పాస్ట్ని చూస్తున్నాం. మీకు అర్థమైందా ఈ పాయింట్? సో ఎఫెక్టివ్లీ వీఆర్ బీయింగ్ ఇన్ ప్రెసెంట్ అండ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ద పాస్ట్ అనమాట. మన చుట్టూ ఇప్పుడు నేను మిమ్మల్ని చూడడం కూడా మీ పాస్ట్ని చూస్తున్నాం, మీ ప్రెసెంట్ని చూడట్లేను. ఆల్దో లిటిల్ డిఫరెన్స్ ఉంది, అది అంతే. టెక్నికల్ అర్థమవుతుందా? సో దాట్ మేక్స్ ఇట్ దిస్ కాన్సెప్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇఫ్ వీ కెన్ యాక్చువల్లీ, ఇప్పుడు చూడండి ఈ లైట్ ఇంత ఫాస్ట్గా ఇలా వచ్చింది, రైట్? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ కంటే ఇంకాస్త ఫాస్ట్గా వెళ్ళాం అనుకోండి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అదే చెప్తుంది అనమాట. లైట్ కంటే ఫాస్ట్గా మనము ట్రావెల్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? టైం ట్రావెల్ చేయొచ్చు మనం. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? టైం కంటే మనం ఫాస్ట్గా ట్రావెల్ చేసాం అనుకోండి, సారీ, లైట్ కంటే చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసాం అనుకోండి. లైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపు మనం ఇక్కడికి వెళ్ళాం అనుకో, ఇప్పుడు ఇది వెనక్కి చూడొచ్చు అనమాట మనం. సో మన పాస్ట్లో బతికేయచ్చు అనమాట, ఆర్ మనం పాస్ట్లో జరిగిన థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరిగింది ఇక్కడ, నిన్న జరిగింది అనుకోండి, మనం అప్పుడు మనం లైట్ స్టార్ట్ చేసాం, ఆ లైట్ ఎక్కడో యూనివర్స్లో ఉంది, మనం దానికంటే ఫాస్ట్గా ముందు పోయి అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో ముందే చూడొచ్చు, రైట్? అది టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనమాట, రైట్? సో ఇక్కడ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ లైట్ ఇయర్, అండ్ ఐ టెల్ యూ అబౌట్ దిస్ ఈవెంట్ హొరైజన్. ఈవెంట్ హొరైజన్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను బ్లాక్ హోల్ గురించి చెప్పాను కదా, ఏం చెప్పాను? బ్లాక్ హోల్ ఏదైనా లైట్ వస్తే ఏమవుతుంది? ఎస్కేప్ అవ్వదు. సో ఈ బాటిల్ ఎలా కనిపిస్తుంది మీకు? దాని మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీకు కనిపిస్తుంది. ఈ లైట్ పడి ఇది ఇటే వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు మీ నుంచి నేను ఎలా మీకు మధ్యలో ఏం అబ్స్ట్రక్ట్ లేదు అండ్ లైట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కాబట్టి నేను మీకు కనిపిస్తున్నాను. ఇక్కడ లైట్ అబ్స్ట్రక్ట్ అయింది అండ్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు కనిపిస్తున్నారు. సో ఈ బ్లాక్ హోల్ దగ్గర ఏమవుతుంది? లైట్ ఏది పడ్డా కానీ లోపలికి వెళ్ళిపోయింది, అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఏమవుతుంది? అది కనిపించదు మనకి, ఏం లేనట్టే ఉంటుంది, ఆ డార్క్గా ఉంటుంది, ఏం లేనట్టే ఉంటుంది. సో అది కనిపెట్టాలంటే ఏం చేయాలి మనం? వాట్ వి విల్ డూ అంటే ఆలోచించండి ఒకసారి. అక్కడ బ్లాక్ హోల్ ఉంది అని నేను కనిపెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ బ్లాక్ హోల్ ఉంది, దీన్ని కనిపెట్టాలంటే ఏం చేయాలి? దీని నుంచి లైట్ ఏదో ఒకటి రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే అది ఉన్నదని నేను ఎలా ప్రూవ్ చేయాలి? ఒకసారి ఆలోచించండి, అర్థమవుతుందా నేను అడిగిన క్వశ్చన్? అమ్మా, గ్రూప్ ఆఫ్ రేస్ రిఫ్లెక్టే కావట్లేదు కదా. నువ్వు వెరీ గుడ్. సో నేను చాలా రేస్ పంపించినప్పుడు, రైట్? సో ఇదంతా బ్లాక్ హోల్ అనుకుందాం, ఈ సర్క్యులర్ పార్ట్ బ్లాక్ హోల్ అనుకుందాం. ఇప్పుడు లైట్ పంపిస్తూ ఉన్నాం, అంతా లోపలికి వెళ్ళిపోతుంది. బట్ దేర్ కమ్స్ ఒక సన్న పార్ట్ వస్తుంది చుట్టూ. ఈ పార్ట్ ఎక్కడైతే బ్లాక్ హోల్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మనకి లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు నేను ఇక్కడ ఎండ్ అయ్యాను కాబట్టి లైట్ పాస్ అయిపోయి నాది ఇది బౌండరీ అయింది. ఒకవేళ నేనే బ్లాక్ హోల్ అంటే ఇక్కడ వరకు లైట్ అబ్జర్వ్ చేసుకుంటాను, ఇక్కడ నుంచి లైట్ అబ్జర్వ్ చేసుకోను కాబట్టి ఈ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది మీకు. అంటే డార్క్ మ్యాటర్ అంటారు అనమాట. ఇది నేను పాజిటివ్ మ్యాటర్, సో పాజిటివ్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ వరకు లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. బ్లాక్ బాడీలో రివర్స్ ఆలోచించండి, ఇది ఇక్కడ వరకు లైట్ అబ్జర్వ్ అవుతుంది, ఇక్కడ నుంచి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో బేసికలీ ఈవెంట్ హారైజన్ అంటే జస్ట్ దట్ బౌండరీ ఆఫ్ బ్లాక్ హోల్ అనమాట, ఎక్కడి నుంచి అయితే రైట్ రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆల్సో వి సే దట్ ఈవెంట్ హారైజన్ పార్ట్ ఈస్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటాం అనమాట. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే మనం ఇక్కడ పోయి కూర్చున్నామంటే అది లాగేసుకుంటుంది అనమాట. సో గ్రావిటేషనల్ పుల్ ఎంత ఎనార్మస్ గా ఉంటుందంటే ఇట్ విల్ డ్రాగ్ యూ ఇన్ టు ద బ్లాక్ హోల్. క్లియర్? సో దాట్స్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఇన్ని రోజులు ఎందుకు కుదరలేదు ఈ బ్లాక్ హోల్స్ ని కనిపెట్టడం? దాట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పవర్ఫుల్ టెలిస్కోప్ లేదు మనకి. అండ్ ఏమవుతా ఉంటుందంటే ఇప్పుడు మనకు చాలా చిన్న ఎర్త్ అండ్ మనం ఒక్క దగ్గర నుంచి వెళ్ళి ఒక టెలిస్కోప్తో పంపించాం అనుకోండి, ఆ లైట్ నువ్వు సైమల్టేనియస్గా చాలా మైనర్ చేంజ్ కూడా నీకు ఎలా చెప్పాలి
ఇట్స్ లైక్ అది చాలా దూరం ఉంది, 27,000 కిలోమీటర్స్ ఆర్ 27,000 లైట్ ఇయర్ దూరంలో ఉంది. ఆ వెంటనే జరిగే ఆ డిఫరెన్స్ వల్ల మనకి లిటిల్ డిఫ్లెక్షన్స్ వస్తాయన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఒక 8 టెలిస్కోప్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసిన లైట్, ఇది అబ్జర్వ్ చేసిన లైట్, అట్లా 8 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో, ఎస్పెషల్లీ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరోప్, అంటార్కిటికా, రైట్? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, అంటార్కిటికా, ఇలా ఒక 8 టెలిస్కోప్లు అరేంజ్ చేసాం అనమాట మనం. సో 8 టెలిస్కోప్లు అరేంజ్ చేసి ప్రతిదీ అబ్జర్వ్ చేసిన ఆ పిక్చర్స్ని సూపర్ ఇంపోజ్ చేసి తీసుకొచ్చింది ఇది. అంటే ఈ ఫోటో తీయడానికి వాళ్ళు అంత కష్టపడ్డారు అనమాట, అంటే ఇంత చెత్త ఫోటో తీయడానికి అంత కష్టపడ్డారు అల్టిమేట్గా. బట్ దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ అల్టిమేట్గా, వెరీ బిగ్ అచీవ్మెంట్. అంటే దట్ ఈస్ లైక్ ఒక 3 million times ఎక్స్ట్రా పవర్ఫుల్ దాన్ అవర్ ఐ అంట, దాట్ పర్టికులర్ టెలిస్కోప్. ఓకే, సో జస్ట్ సీ వేర్ ఈస్ దిస్ టెలిస్కోప్స్ ప్లేస్డ్. ఓకే, 8 డిఫరెంట్ టెలిస్కోప్స్. యూరోప్లో ఒక 2 ఉంటాయి, అటకామా డిజర్ట్లో ఒకటి ఉంటుంది, అంటార్క్టికాలో ఒకటి ఉంటుంది, నార్త్ అమెరికాలో ఒకటి ఉంటుంది, రైట్? యూ జస్ట్ గో అండ్ గూగుల్ ఇట్ ఎక్కడెక్కడ ఉన్నాయో. సో ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, అండ్ I don't think much important. Inkoti plasma. What is this plasma? Fourth state of matter. Manaki 3 states of matter emuntadi, solid, liquid, gas, and fourth state of matter is plasma. Plasma lo emuntadi, ela untadi adi? Semi solid kaadu and cheppalemu adi ela undiddi ante basically what defines it is, జనరల్గా మనకి బాగా హీట్ చేసాం అనుకోండి, మనకి నార్మల్గా యాటమ్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుందా? యాటమ్, ప్రతి దానికి యాటమ్ ఉంటుంది. యాటంలో బోర్ కొట్టేస్తుందా? చాలా ఎక్కువ సైన్స్ అంటే చెప్తారు. ఓకే, ప్రతి దాంట్లో ఒక యాటమ్ ఉంటుంది. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్లో న్యూక్లియస్ ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? యాటమ్స్లో న్యూక్లియస్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో హీట్ పెంచే కొద్దీ, హీట్ అంటే ఏంటి? ఎనర్జీ, రైట్? ఎనర్జీ ఇచ్చే కొద్దీ ఏమవుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ ఎగిరిపోతాయి అన్నమాట, ఎస్కేప్ అయిపోతాయి, అయోనైజ్ అయిపోతాయి. ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఇవన్నీ ఏం అయోనైజ్ అవ్వలేదు, మన బాడీస్ ఇవన్నీ ఏం అయోనైజ్ అవ్వలేదు. సో మనకి పర్ఫెక్ట్గా లిక్విడ్, సాలిడ్, గ్యాస్ లాగా కనిపిస్తున్నాయి. బట్ వెన్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ, వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇవి అయాన్స్ అయిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయాయి. సో మనకి నార్మల్గా చూస్తే స్పేస్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే ఎలక్ట్రాన్స్ కనిపిస్తాయి. ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్ పోతే ఇది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే యాటమ్ ఉందో ఆ యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్స్ సపరేట్ అయి ఉంటాయి అనమాట. ఆ స్టేట్ని మనం ప్లాస్మా అంటాం. ఆర్ యూ అండర్స్టాండింగ్? అర్థమైందా? ఓకే, క్లియర్ కదా? వెరీ గుడ్. సో చాలా 11:30 పడుతుంది కదా? ఓకే, నో ప్రాబ్లం. సో జస్ట్ ఊరికే అలా చూసుకోండి. సెక్షన్ 4(1)A ఆఫ్ RTI యాక్ట్ ఏం చెప్తుందని చెప్పారు ఇక్కడ. జస్ట్ ఊరికే అట్లా ఓకే ఇలా చెప్తుంది అని చెప్పేసి కన్సిడర్ చేయండి. దట్ states that all records should be cataloged, indexed, computerized and connected through, ఇంకా చూడండి, ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ అయినా గవర్నమెంట్ ఇట్ షుడ్ బి ఇండెక్స్, కంప్యూటరైజ్డ్ అండ్ కేటలాగ్డ్ అని చెప్తున్నారు, రైట్? నాట్ సో మచ్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఏంటి? ఓకే, టైప్ 1 అంటే జనరల్గా జెనెటిక్ వల్ల వచ్చేది. టైప్ 2 అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ రీసెంట్ పాస్ట్లో టైప్ 2 డయాబెటీస్ ఈస్ వెరీ ఇంక్రీజింగ్ బికాస్ అవర్ లైఫ్ స్టైల్స్ హ్యావ్ చేంజ్డ్. ఓకే, సో డయాబెటీస్ అనగానే ఇన్సులిన్ వస్తుంది. సో సైన్స్ అండ్ టెక్ ఎలా చదువుతారని చాలా మంది పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇలానే చదువుతారు. పేపర్లో వచ్చిన దానికి అసోసియేటెడ్ టాపిక్స్ చదువుకుంటాం అనమాట. బ్లాక్ హోల్ వచ్చింది ఇవాళ, డయాబెటీస్ వచ్చింది, రైట్? సో మీరు ఇవాళ ఏం చేయాలి? వెళ్ళి ఆ డిసీజెస్ అనే ఒక నోట్లో డయాబెటీస్ గురించి వచ్చింది, సో దాని గురించి అసోసియేట్ టాపిక్, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డయాబెటీస్, ఏదైనా క్యూర్ ఉందా,
ఎన్సిడిస్ అనే కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. హెల్త్ ఎన్సిడిస్ అంటే బేసికలీ ఆల్వేస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ వెన్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ కంబైనింగ్, ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎన్సిడిస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో దాట్ బికమ్స్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ బికాస్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ, అవర్ లైఫ్ స్టైల్స్ ఆర్ చేంజింగ్ అండ్ న్యూ డిసీజెస్ ఆర్ ఎమర్జింగ్. దిస్ ఈస్ అ ట్రాన్సిషన్ ఫేజ్ విచ్ వీఆర్ ఇన్ రైట్ నౌ. ఒకప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ ఉండే, మలేరియా ఆర్ ట్యూబర్కులోసిస్, రైట్, కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండేవి. ఇప్పుడు ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఇఫ్ కమ్యూనికబుల్ డిసీజ్ కాదు మలేరియా. let us keep it aside. Okay, but TB is a communicable disease. ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ అయ్యేది కమ్యూనికబుల్ డిసీజ్. బట్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్, రైట్, డయాబెటీస్, ఒబేసిటీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి. క్లియర్? ఇది ఒకసారి చూసుకోండి, డిఫరెన్సెస్ ఒకసారి చదువుకొని నోట్ చేసేసుకొని పెట్టుకోండి ఒకసారి అంతే. సో ఇక్కడ ఒక మంచి హౌ టు రీడ్ ఎన్వైరన్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. యు మీన్ లైక్ యునో, నేను ఇట్లానే ఒక పిక్చర్ తీసి, ఇదే పిక్చర్ తీసేసి నేను నా నోట్స్లో పెట్టుకున్నాను, దాని మీద 2 క్వశ్చన్లు పడ్డాయి అనమాట. అట్లా ఇరవాడి డాల్ఫిన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేస్తే చిలికా లేక్లో ఉంటుంది. చిలికా లేక్లో ఇరవాడి డాల్ఫిన్ ఉంటుంది. ఇరవాడి అంటే మయన్మార్లో ఒక రివర్ అనమాట. ఇరవాడి డాల్ఫిన్ అని ఎందుకంటారంటే ఇరవాడి రివర్లో ఒకప్పుడు దొరికేది అది. అండ్ ఇండియాలో ఒక ప్లేస్లో దొరుకుతుంది, అది ఎక్కడంటే చిలికా లేక్లో. చిలికా లేక్ ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. సో నేను ఇలానే ఒక పిక్చర్ తీసి పెట్టుకున్నాను అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ రైట్ నో, ఈ బార్ హెడెడ్ గీస్ ఎంత బేసిక్గా ఉంటాయంటే క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో. పేర్లు చూడండి ఒకసారి, పేరు మీదే అడిగాడు. జస్ట్ మీరు ఈ బార్ హెడెడ్ గీస్ అని ఒకసారి టైప్ చేసి, అండ్ యూ హ్యావ్ సీన్, యూ కెన్ సీ హియర్ చూడండి, షోర్ బర్డ్స్, ఇంకేంటి చాలా ఉన్నాయి చూడండి, ఈబీస్, వల్చర్స్, హాక్స్, హార్న్బిల్స్, కింగ్ఫిషర్స్, బీ ఈటర్స్, బార్బెట్స్. ఈ ఒక్కసారి అన్నీ చూడండి, ఓల్డ్ వరల్డ్ పిట్టాస్ అని చెప్పేసి, రైట్, ఒకసారి చూడండి అవి అంటే అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. వై am I telling this is, లాస్ట్ టైం ఫ్రాగ్ మౌత్ కానీ, అంటే బేసికలీ బర్డ్స్ని అవి ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనం కంపేర్ చేస్తాం అనమాట దాని పేర్లోనే. బార్ హెడెడ్ అంటే మేబీ బార్ లాగా ఉంది దాని హెడ్. ఓకే, వైట్ థ్రోటెడ్ అంటే థ్రోట్ వైట్గా ఉంది, మిగతా పార్ట్ అంతా ఏదో కలర్లో ఉంది అని చెప్పేసి. సో ఇలా డిఫైన్ చేస్తారనమాట. సో ఒక 4-5 పేర్లు ఇచ్చారు. 4-5 పేర్లు ఇచ్చి వాట్ ఆర్ దీస్ అని చెప్పేసి అడిగారు అనమాట. అవి బర్డ్స్ అవుతాయి. ఆప్షన్స్ ఆర్ బర్డ్స్, amphibians, రెప్టైల్స్, ఇలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో క్వశ్చన్స్ క్యాన్ బి దాట్ ఈజీ. సో కొద్దిగా లిటిల్ బిట్ మోర్ వర్క్ చేయగలిగితే ఎగ్జామ్లో టర్న్ అవుట్ అవుతుంది అది, రైట్. సో ఇవన్నీ చూడండి, ఇదొకటి. అండ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్, ఇక్కడ సమ్ స్పీసీస్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అంటున్నారు. సో ఫ్లైవేస్ ఉంటాయి అన్నమాట మనకి, మైగ్రేటరీ ఫ్లైవేస్. సో ఒక 5 or 7 ఫ్లైవేస్ ఉంటాయి. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవే. అంటే ఇండియా ఇలా ఉంటే, ఇది ఇక్కడ ఇండియా ఉంటే వెస్టర్న్ పార్ట్ ఒకటి ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఒకటి ఫ్లైవే కిందకి వచ్చింది, మిగతా పార్ట్ ఒక ఫ్లైవే కింద, ఇదంతా ఇండియా అనుకోండి. ఓకే, అండ్ యుఎస్ దగ్గర ఒక ఫ్లైవే ఉంటుంది, నార్త్ నుంచి సౌత్, నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా ఒక ఫ్లైవే ఉంటుంది. ఫ్లైవేస్ అంటే అర్థమవుతుంది ఎలా అయితే మన బర్డ్స్ ఫ్లై అవుతాయో మైగ్రేషన్. మనకి ఐఎమ్ వెరీ షూర్ ఆల్ ఆఫ్ యూ మైట్ హావ్ హర్డ్ ఆఫ్ సైబీరియన్ క్రెయిన్స్ మన దగ్గరకు వస్తాయి. సైబీరియా అంటే ఎక్కడుంది? రష్యాలో. టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ రష్యా ఈ సైబీరియా. సైబీరియా నుంచి ఇక్కడ వరకు ఫ్లెమింగోస్ కానీ క్రెయిన్స్ కానీ ఇవన్నీ అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, అక్కడ చల్లగా అవుతుంది కాబట్టి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ అవి బ్రూడ్ అవి మళ్ళీ దే గెట్ బ్యాక్. క్లియర్? సో ఈ ఫ్లైవేస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. క్లియర్? సో ఇలా చదువుతూ ఉంటే కొద్దిగా ఫన్నీగా కూడా ఉంటుంది. ఫన్నీగా అంటే ఇన్క్విజిటివ్గా ఉంటుంది. రోజు కాస్త నేర్చుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆల్దో యూ మే నాట్ ఫీల్ దట్ ఆ డైరెక్ట్గా ఎగ్జామ్లో యూస్ అవుతుందా లేదా అని, అంటే ఎగ్జామ్లో యూస్ అవుతుందా లేదా అన్నది ఈ పాయింట్లో అర్థం, అంటే ఈ పాయింట్లో యూ షుడెంట్ కన్సిడర్ టూ మచ్. ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. జనరల్ నాలెడ్జ్ పేపర్లో ఉన్నంత వరకు యూ కుడ్ డూ ఎనీథింగ్. అట్లా అని చెప్పేసి ఒక 10 బుక్కులు ఒకటే సబ్జెక్ట్ మీద చదువుతా అంటే అది తప్పు, రైట్?
అంటే యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ సమ్వేర్. సో పేపర్ వరకు మీరు ఏమొస్తే అది చదివేయండి అట్లా. నెక్స్ట్ సో ఇది చూడండి, అంటే డ్యూ డిలిజెన్స్ లేకుండా, ఓకే, కైండ్ ఆఫ్ జస్ట్ ఊరికే కాపీ పేస్ట్, నాట్ సో మచ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ టు ద సర్వీస్ లేకపోతే, రైట్. లాక్సిటీ ఫ్రమ్ ద, అంటే ఇలాంటి పదాలు పడతాయి అనమాట. వీళ్ళని చూడంగానే మనకు ఆ పదాలు కనిపిస్తుంటాయి, ఎందుకంటే ఆ లేజినెస్, లాక్సిటీ, నాన్ కమిట్మెంట్, ఇట్లాంటివి, రైట్. సో ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి మనకి? ఎథిక్స్లో. ఇలాంటి చిన్న, అంటే చిన్న ఎగ్జాంపుల్ కూడా, రీసెంట్లీ అన్ SBI ఎంప్లాయీ బికాస్ ఆఫ్ హిస్ లాక్సిటీ కాస్టెడ్ some crores. That is a simple example. Okay, clear? అంటే that makes your answer look very good actually. మిగతా వాళ్ళకంటే, మిగతా వాళ్ళు లాక్సిటీ అంటే వేరే ఏదో రావచ్చు, బట్ మేము డైరెక్ట్లీ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. చూడండి ఇక్కడ పోల్ షెడ్యూల్ ఫర్, సో రాజ్యసభ ఎట్లా వర్క్ అవుతుంది చెప్పండి, చెప్పండి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఆన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, PRS, STV. ఓపెన్ బ్యాలెట్ కాదనుకుంటా, సీక్రెట్. ఒకసారి చూసుకో, ఒకసారి చేంజ్ చేసినట్టున్నారు, ఒకసారి చూసుకోండి. రీసెంట్గా చేంజ్ చేసినట్టున్నారు, 2019 ఆర్ లైక్ దాట్. ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ ఒకసారి చూడండి. సో మన ఇప్పుడు ప్రెసెంట్లీ ఎంతమంది హైయెస్ట్ స్ట్రెంగ్త్, టోటల్ స్ట్రెంగ్త్ 250, రైట్. సో ప్రెసెంట్లీ ఉన్న స్ట్రెంగ్త్ ఎంత? 245. సో ఇవి ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మనకి టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి అన్నమాట. టోటల్ మెంబర్షిప్ అంటారు, ఓకే, ఆర్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అంటారు, ఓకే, టోటల్ స్ట్రెంగ్త్ అంటారు. డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి టోటల్ స్ట్రెంగ్త్కి, టోటల్ మెంబర్షిప్కి, అండ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్కి. సో దట్ బికమ్స్ వెరీ, అంటే నువాన్స్డ్ అవుతుంది అనమాట అక్కడ, చాలా క్లియర్. ఈ గ్యాప్ తెలవాలన్నమాట మనం. కొన్నిసార్లు బై 250 చేస్తాం అక్కడ, అంటే -250 చేస్తాం, రైట్. మెజారిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 250తో కంపేర్ చేస్తాం, కొన్నిసార్లు 245తో కంపేర్ చేస్తాం, కొన్నిసార్లు ప్రెసెంట్ అండ్ ఓటింగ్, ఎంతమంది ప్రెసెంట్ ఓటింగ్ చేస్తున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తాం, రైట్. సో దిస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి అన్నమాట. సో 1/3 ఆఫ్ ద హౌస్ విల్ గో ఫర్ ద ఎలక్షన్స్, రైట్. 1/3 ఆఫ్ ద హౌస్. రాజ్యసభలోనే ఇది. రాజ్యసభ ఈజ్ లైక్ ఇండైరెక్ట్ ఓటింగ్. ఎవరు ఓట్ చేస్తారు రాజ్యసభకి? స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేస్తుందా? ఓన్లీ MLAs చేస్తారు, MLCs చేయరు, MLAs చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఓకే, MLAs చేస్తారు, 6 years ఆఫ్ టెన్యూర్, ఓకే. అండ్ ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎవరైనా వేకెంట్ అవుతుంది సీట్ బై వర్చ్యూ ఆఫ్ డెత్ ఆర్ సమ్ సస్పెన్షన్, సమ్ కరప్షన్ ఏదో చార్జ్ అయిపోయి, సంథింగ్ కన్విక్షన్ అయిపోయి, మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years తర్వాత ఎవరైనా డిస్మిస్ అయ్యడం ఏదో జరుగుతుంది, వేకెంట్ అవుతుంది ఆ సీట్. అప్పుడు న్యూ మెంబర్ ఎన్ని రోజులు సర్వ్ చేస్తాడు? న్యూ మెంబర్ వస్తాడు కదా, న్యూ మెంబర్ ఎన్ని రోజులు సర్వ్ చేస్తాడు? రిమైండర్ ఆఫ్ ద టర్మ్. మళ్ళీ 5 years చేయడు, మళ్ళీ 6 years చేయడు, రిమైండర్ ఆఫ్ ద టర్మ్ వరకే చేస్తాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ గ్రామ పంచాయత్స్ కూడా అలానే ఉంటుంది. మధ్యలో గ్రామ పంచాయత్ డిజాల్వ్ అయితే రిమైండర్ ఆఫ్ ద టర్మే చేస్తారనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ సెంట్రల్ లోక్సభ, పార్లమెంట్, లోక్సభ. ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ నుంచి 5 years అవుతుంది మామూలుగా, రైట్. చిన్న చిన్న ఇక్కడే ట్వీక్ చేస్తూ ఉంటారు అనమాట. క్వశ్చన్స్ ఆర్ ట్వీక్డ్ హియర్ ఓన్లీ. బ్రాడర్ టాపిక్స్ అందరికీ తెలిసిన దగ్గర ట్వీక్ చేయరు, చిన్న చిన్న టాపిక్స్ దగ్గర ట్వీక్ చేస్తారు. ఓపెనా? ఒకసారి అది నేను మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. ఓపెన్ అనుకుంటాను, ఓపెన్ ఏమో, ఓకే. రైట్. ఇది చూడండి, అంటే ఇలాంటివి ఎథిక్స్లో యూస్ చేయొచ్చు అనమాట, జెండర్ ఎంపవర్మెంట్ దగ్గర కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ వర్క్స్ ఎ లాట్ బెటర్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్జెండర్. సో ఇలాంటి కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
వెరీ కనెక్టెడ్ ఎగ్జాంపుల్స్ కొన్ని దగ్గర రాసి పెట్టుకోండి. ఓకే, అంటే జెండర్ సెన్సిటైజేషన్ ఆర్ జెండర్ న్యూట్రాలిటీ తీసుకురావడం. చాలా జాబ్స్ ఇప్పుడు వరకు మనము ఒక పర్టికులర్ జెండరే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ కాలర్ జాబ్స్ అయితే ఓన్లీ ఉమెన్ చేస్తారని చెప్పేసి, ఆర్ దోస్ విచ్ ఆర్ వెరీ అవుట్డోర్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ మేల్ ఓరియంటెడ్ అని. ద జెండర్ నార్మ్స్ ఆర్ బీయింగ్ బ్రోకెన్, రైట్? సో జెండర్ నార్మ్స్ బ్రోక్ అవుతున్నాయని చెప్పడానికి మనకి ఎగ్జాంపుల్స్ ఇలాంటి రైట్ అవే డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ అపాయింటెడ్ ఉమెన్ యాజ్ లైన్ ఉమెన్. ఇప్పటి వరకు మనకు లైన్ మెన్ అని వినుంటాం, ఇప్పటి నుంచి లైన్ ఉమెన్ అని వింటాం. ఆర్ ఓలా ఆర్ ర్యాపిడోస్లో ఉమెన్ రావడం కానీ. సో దీస్ ఆర్ బ్రేకింగ్ ద జెండర్ నార్మ్స్, రైట్? దీస్ ఆర్ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, దిస్ పర్సన్ ఈస్ బేసికలీ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అన్నది. అలాంటి ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మేక్స్ ద ఎథిక్స్ పేపర్ వెరీ స్ట్రెంగ్త్ అనమాట. దానికి స్ట్రెంగ్త్ అంతా అందరూ చెప్తారు నేను కరప్షన్ చేయను అని చెప్పేసి. ఎందుకు చేయము, రైట్? ఆ ఎందుకు ఆర్ నువ్వు దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అన్నది ఆ పేపర్ చదివిన తర్వాత ఒక ఫీల్ వస్తుంది అనమాట ఆ ఎగ్జామినర్కి. సో ఇలాంటి వాటితోని మనం ఆ ఫీల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే యూ హ్యావ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఎమోషనల్గా. ఇవి ఇలాంటివి టచ్ అవ్వాలన్నమాట మనకి. క్లియర్? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఆర్టికల్ 213. Article 213. Article 123 is center. Article 213 is state. Elanti place. What you have to do now, go back to the Bayer Act and read asal ordinance eppudu chestamo, ordinance lifespan enti. Okay, and ordinance ki sambandhinchi emaina cases unnaya? DC Wadhwa case అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే లెజిస్లేచర్ని బైపాస్ చేస్తూ వాళ్ళు రీప్రామల్గేట్ చేస్తూ ఉంటారు అనమాట. రీప్రామల్గేట్ అంటే మళ్ళీ కొత్త ఆర్డినెన్స్ పట్టుకొస్తారనమాట. కొత్త ఆర్డినెన్స్ పట్టుకొస్తే ఏంటి, ఆల్దో హౌస్ పాస్ చేయకపోయినా హౌస్ సెషన్ అయిపోగానే మళ్ళీ రీప్రామల్గేట్ చేస్తారు, మళ్ళీ హౌస్ పాస్ చేస్తారు, మళ్ళీ రీప్రామల్గేట్ చేస్తారు. సో ఎఫెక్టివ్లీ బైపాసింగ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఆర్ డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్, రైట్? సో అలా చేయకూడదని చెప్పేసి కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు వార్న్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో దిస్ బికమ్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యాంటీ కన్వర్షన్ బిల్. సో యాంటీ కన్వర్షన్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాపగేట్ అండ్ ప్రమోట్ ద రిలీజన్, ఎనీ రిలీజన్, ఫండమెంటల్ రైట్ అది. బట్ నోబడీ హ్యాస్ అ రైట్ టు అన్ఫెయిర్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఫోర్స్ఫుల్లీ కన్వర్ట్ ఎనీవన్ టు ద అదర్ రిలీజియన్. క్లియర్? సో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొస్తున్నారు అన్నమాట. సో అంటే వెంటనే వీ హ్యావ్ టు కనెక్ట్. ఓకే, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ ఎస్పెషలీ, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆర్టీఏ యాక్ట్ ఉంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్స్ అనమాట మనకి. టొమాటో ఫ్లూ లైక్ రైట్, కమ్ హియర్. సో చూడండి ఇక్కడ డీలిమిటేషన్ కమిషన్. ఇది there is every likelihood of the delimitation report only compounding the political issues for the former state. Idi this particular person yokka opinion adi. She might be definitely going in ante gaps em unnayi, court hearing inka sub judice lo undi. Idi first asal article 370 itself is under sub judice. Dani it is still in front of the court, right? So freedoms ni focus cheyali. So she is actually telling something that it is her own opinion. But మనకి ఫండమెంటల్గా ఏం తెలియాలి? యూ నీ నాట్ వరీ అబౌట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, ఆ పొలిటికల్ ఇష్యూ కానీ తన ఒపీనియన్ ఏంటి కానీ. నాట్ సో, ఇట్ డజంట్ యాడ్ వాల్యూ టు యువర్ డైరెక్ట్ ప్రిపరేషన్. వాట్ యాడ్స్ డైరెక్ట్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్ ఇస్, వాళ్ళు మనకి ఒపీనియన్ బేస్డ్ చాలా తక్కువ అడుగుతారు. ఆ ఒపీనియన్ బేస్డ్ అడిగినా కానీ 1-2 పాయింట్స్ 1 లైన్ 2 లైన్స్లో రాయాలి మనం. అట్లా ఒక 4 పాయింట్లు రాయాల్సి వస్తుంది. ఒక పెద్ద పారాగ్రాఫ్ రాసేంత సీనే ఉండదు మనకి మెయిన్స్ పేపర్లో. సో ప్రిలిమ్స్ పేపర్లో ఎలాగో ఒపీనియేటెడ్ క్వశ్చన్స్ ఉండనే ఉండవు. సో వేర్ దీస్ టైప్స్ ఆఫ్ థింగ్స్ గెట్స్ ఇంపార్టెంట్ ఈస్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ కూడా లాస్ట్ 1 month 2 months కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్? సో ఎలాంటి బైపాస్ చేయాలి ఆర్ ఎలాంటి స్కిప్ చేయాలి అంటే ఇలాంటి ఓపెడ్స్, ఇలాంటి ఒపీనియన్స్ యూ కెన్ స్కిప్. ఫండమెంటల్లీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, డీలిమిటేషన్ అంటే ఏంటి, ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ వస్తున్నాయి. 82 అండ్ ఐ థింక్ 170. ఆర్టికల్ 82
చూసారా, నేను కూడా మళ్ళీ చూస్తున్నాను, అంటే నాకు గుర్తుండదు ఇది. ఇట్ హ్యాపెన్స్, అంటే రిపీటెడ్గా చూసిన తర్వాతనే అలవాటు అవుతుంది. వై ఆమ్ ఐ టెల్లింగ్ ఆల్వేస్, ఈ అన్ని ఆర్టికల్స్ ఎందుకు చెప్తున్నానంటే స్లోగా ఇండ్యూస్ అవుతే ఒకసారి ప్రాంప్ట్గా బయటకు వస్తాను అనమాట. అండ్ if there comes a question on delimitation commission in the mains exam, and if you are quoting the articles, నీ స్ట్రెంగ్త్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో జస్ట్ ఇమాజిన్. రాదర్ దాన్ డీలిమిటేషన్ అంటే ఇది 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 అని చెప్పేసి చెప్పడం కంటే ఒక ఆర్టికల్ పడితే బికమ్స్ మోర్ అథెంటిక్. ఓకే, వెరీ వెరీ అథెంటిక్. సో ఆర్టికల్ 82 ఫర్ సెంట్రల్ లెజిస్లేచర్ అండ్ ఆర్టికల్ 170 ఫర్ స్టేట్ లెజిస్లేచర్. ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ డీలిమిటేషన్ చేస్తాం అనమాట. ఓకే, సో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఒకటి స్థాపించాలి అని ప్రెసిడెంట్కి చెప్తుంది. హూ అపాయింట్స్ ఇట్? నాట్ పార్లమెంట్, ప్రెసిడెంట్ అపాయింట్స్ ఇట్. వెరీ మైనర్ డీటెయిల్స్ ఇక్కడనే ట్వీక్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ అపాయింట్స్ ద డీలిమిటేషన్ కమిషన్. అండ్ వాటి కంపోజిషన్ ఏంటి? ఒక సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జి ఉంటాడు. ఓకే, సిఈసి ఉంటాడు, సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఎస్ఈసి ఉంటాడు, రైట్? సో 3 మెంబర్ బాడీ ఉండేది. అండ్ వాళ్ళు చెప్పిన ఈ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆర్ ఇచ్చిన రిపోర్ట్ కెనాట్ బి కాల్డ్ ఇన్ ఎనీ కోర్ట్. ఓకే, దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేరు అనమాట. దేర్ ఆర్ ఓన్లీ సమ్ సర్టెన్ థింగ్స్ వేర్ విచ్ ఆర్ నాట్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. సో దిస్ ఈస్ వన్ సర్టెన్ థింగ్. అట్లా ఇట్ కెనాట్ బి కాల్డ్ ఇన్ ఎనీ కోర్ట్. క్లియర్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అసలు డీలిమిటేషన్ ఎందుకు చేస్తున్నాం మనం? ఫండమెంటల్ థింగ్ అని చెప్పండి. పాపులేషన్. ఎందుకు ఎందుకు ఇంకా ఇంకా డిక్ చేయండి. నాకు ఐ వాంట్ టు లిజన్ వన్ వర్డ్. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ వన్ ఓట్ అండ్ ఎవ్రీ ఓట్ హ్యాస్ టు బి షుడ్ హ్యావ్ ఈక్వల్ వెయిటేజ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి అన్ఈవెన్గా గ్రో అవుతుంది పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఈ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. ఇక్కడ ఫస్ట్ 3 lakhs ఉంది, ఇక్కడ 3 lakhs ఉంది. తర్వాత ఇక్కడ 6 lakhs అయింది, ఇక్కడ 5 lakhs అయింది నెక్స్ట్ సెన్సస్కి. అప్పుడు ఈ 5 లక్షల మంది ఒక ఎమ్మెల్యేని ఎంపీ ఆర్ ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఇక్కడ 6 లక్షల మంది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎన్నుకుంటారు, రైట్? విచ్ ఈజ్ లైక్ ఇక్కడ వీళ్ళ పవర్ తగ్గిపోయింది, వీళ్ళ పవర్ పెరిగిపోయింది. అవునా కదా? తక్కువ మంది ఒక ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యేకి ఎక్కువ పవర్ ఉన్నట్టు. అంటే పవర్ ఇన్ ద సెన్స్ లైక్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఫర్ దీస్ పీపుల్ హ్యాస్ ఇంక్రీజ్డ్. మనం దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. 1 man 1 vote అంటే పర్ఫెక్ట్గా సూట్ అవ్వకపోయినా మోర్ ఆర్ లెస్ అవి రీఓరియంటేషన్ చేస్తూ ఉంటాం అనమాట. దాట్స్ వన్ పర్టికులర్ కాన్సెప్ట్. అండ్ సెకండ్ కాన్సెప్ట్, లాస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక 4 times సెంట్రల్ లెవెల్లో డీలిమిటేషన్ చేసాం అనమాట. 2026 వరకు ఫ్రీజ్ చేసాం మనం. అది ఇప్పుడు ఎందుకు ఫ్రీజ్ చేసాము? 1971 సెన్సస్ దగ్గర నుంచి ప్రతిసారి మనం 1971 సెన్ససే తీసుకుంటున్నాం సెంట్రల్ లెవెల్లో. ఆల్దో స్టేట్ లెవెల్లో ఐఎమ్ వెరీ షూర్ మన చిన్నప్పటి నుంచి మీ కాన్స్టిట్యుయెన్సీ మారు ఉంటుంది. ఎంతమంది మారింది కాన్స్టిట్యుయెన్సీ? మాదైతే మారింది, అంటే అట్లీస్ట్ విలేజెస్లో ఉన్న అయితే మారుతుంది మోర్ ఆర్ లెస్. ఎందుకంటే ఒకసారి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటుంది, ఒకసారి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటుంది మనం పుట్టిన తర్వాత. బట్ మన ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. అర్థమవుతుంది నేను చెప్పేది? సో 1971 దగ్గర ఫ్రీజ్ చేశారనమాట సెన్సస్. ఈ సెన్సస్ ప్రకారంగానే మనకి ఎంపీ ఓట్స్ ఇస్తున్నారు. ఆల్దో ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ జరిగిన ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న సీట్స్ ఎంతైతే ఉన్నాయో అన్నే సీట్స్ ఉన్నాయన్నమాట, రైట్? యూపీకి ఎన్ని సీట్స్ ఉన్నాలో అన్ని సీట్స్ ఉన్నాయి. ఎందుకు చేశారు 1971 దగ్గర ఫ్రీజ్ అంటే? ఎఫెక్టివ్లీ ఇఫ్ యు సీ 1 man 1 vote కాదు ఇప్పుడు ఎంపీ లెవెల్లో. ఎమ్మెల్యే లెవెల్లో 1 man 1 vote ఉన్నా కానీ ఎంపీ లెవెల్లో 1 man 1 vote లేదు. ఒక ఉత్తరప్రదేశ్ ఎంపీకి తక్కువ వాల్యూ, అంటే చాలా ఎక్కువ మంది, కైండ్ ఆఫ్ 1 కోటి మంది ఆర్ లైక్ ఒక 10 లక్షల మంది ఒక ఎంపీకి ఓట్ చేస్తారు. అక్కడ మన దగ్గర 6 లక్షల మంది ఒక ఎంపీకి ఓట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఫ్రీజింగ్ ఈజ్ డన్ టు ఎంకరేజ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్. నార్త్ ఇండియా పాపులేషన్ ని కంట్రోల్ చేయట్లేదు, సౌత్ ఇండియా పాపులేషన్ ని కంట్రోల్ చేస్తుంది అన్నప్పుడు వీళ్ళ సౌత్ ఇండియా వల్ల పాపులేషన్ తగ్గిపోతూ ఉంటుంది, వీళ్ళ పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది.
పెరిగిపోతూ ఉంటాయి, వీళ్ళ సీట్స్ పెరిగిపోతూ ఉంటాయి, వీళ్ళ సీట్స్ తగ్గిపోతూ ఉంటాయి. క్లియర్? అంటే ఎఫెక్టివ్గా బార్గెనింగ్ పవర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్ డిక్రీజెస్, వీళ్ళది ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు ఒక మంచి పని చేసినందుకు వీళ్ళని పనిష్ చేసిన వాళ్ళు అవుతాను సౌత్ ఇండియన్స్ని. ఆర్ యూ అండర్స్టాండింగ్? సో అందుకు ఫ్రీజ్ చేశారనమాట 1971లో. 2026లో దెర్ ఈజ్ దిస్ పాసిబిలిటీ టు రీఓరియంట్. అండ్ ఈ ఫ్రీజింగ్ అనేది చాలా చాలా ప్లేసెస్లోకి వస్తుంది. మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ దగ్గరకు కూడా వస్తుంది అనమాట. ఫైనాన్స్ కమిషన్లో కొన్ని సంవత్సరాల వరకు 1991 సెన్సస్ తీసుకునేవాళ్ళు, 2001 సెన్సస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ద వెయిటేజ్ ఫర్ 2011 సెన్సస్ పెరిగిపోయింది 15th ఫైనాన్స్ కమిషన్లో. 2011 సెన్సస్ అంటే ఏమవుతుంది, నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, పాపులేషన్ పరంగా ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్కి డబ్బులు తక్కువ వస్తాయి అండ్ దే ఆర్ బీయింగ్ పీనలైజ్డ్. ఇది అలిగేషన్ అనమాట ఆల్వేస్, దట్ మేము మంచి పని చేసినందుకు మమ్మల్ని పీనలైజ్ చేస్తున్నారు అని చెప్పి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆల్వేస్ అలీజ్. ఓకే, సో ఈ డైనమిక్స్ అర్థమవుతుంది కదా, సిమిలర్ డైనమిక్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్పియర్ అండ్ ఇన్ ద పొలిటికల్ స్పియర్ యాజ్ వెల్. క్లియర్? సో ఐ థింక్ దాట్స్ ఇట్. ఇక్కడ ఇది ఐ థింక్ ఐ టోల్డ్ యూ మోర్ ఆర్ లెస్ ఎవ్రీథింగ్ హియర్. అలసిపోయారా? కంటిన్యూ చేయనా? కొద్ది కొట్టేద్దాం సో దట్ కాస్త సెన్స్ ఆఫ్ ఇది కొట్టేయచ్చు. చూడు, డిడ్ ద ఆర్బీఐ వెయిట్ టూ లాంగ్ టు రైజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్? ఎందుకు లాస్ట్ 2 years నుంచి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది. అంటే అన్ని రోజులు నాకు తెలిసి కాన్స్టెంట్ పెట్టడం ఇట్ మే బి ద ఫస్ట్ టైం అనుకుంటా, ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ అన్ని రోజులు కాన్స్టెంట్ పెట్టడం ఈజ్ ఎ వెరీ లాంగ్ టైం. సో దాని మీద ఏదో లైక్ దే ఆర్ డిస్కసింగ్. ఒకసారి చదవండి ఇది ఊరికి అట్లా పైపోయినా, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ ఆర్ మంచి ప్రొఫెషనల్స్ ఒకళ్ళు ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తారు, ఇంకో సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తారు అనమాట. మనం ఇవన్నీ చదివాం కదా, క్యాష్ రిజర్వ్ రేషియో, రైట్? ఈ పిఎంఐ ఏంటో చూడండి, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. అంటే దట్ మే నాట్ బి డైరెక్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ యూపీఎస్సి, బట్ టీఎస్పిఎస్సి లాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఐహెచ్ఎస్ మార్కెట్ అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఇంకా 2 ఉంటాయి అనమాట. ఇంకా 2 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి, మొత్తం 3 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి పిఎంఐ ఇస్తుంది అనమాట. దట్ యాక్చువల్లీ షోస్ అవర్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. క్లియర్? అర్థమవుతుందా? పక్కన I have to check it. Manufacturing is general. Okay, services code, na? Okay, right. Okay. Right. Ikkada again one very important concept vastadi. This may not be directly useful for prelims or mains, but mains lo adige chances untadi. What was the recent controversy with respect to COVID-19 death toll అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పాయింటెడ్ క్వశ్చన్ అడగాలంటే. అంత పాయింటెడ్ క్వశ్చన్స్ జనరల్గా అడగలేదు, బట్ దెర్ హ్యాస్ బీన్ ఇన్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ GS3లో అడిగారు దట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరంగా రీసెంట్గా WHO చేంజ్ చేసిన స్టాండర్డ్స్ ఏంటి అని అడిగారు అనమాట. సమ్ టైమ్స్ దేర్ మే, ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఎందుకు చేంజ్, అంటే జీడిపి ద వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎలా చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇది కూడా పాయింట్ అనమాట, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పియర్, హెల్త్ అండ్ మన ఓన్ గవర్నెన్స్ స్ట్రక్చర్, ఎంటైర్ థింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్. సో దిస్ క్యాన్ బి ఎ ప్రామినెంట్ ఏరియా దట్ దే మే ఆస్క్ దట్ వాట్ వాస్ ద ఎంటైర్ కాంట్రవర్సీ, ఒక బ్రీఫ్ అవుట్లైన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లీస్ట్ ఎవరైనా అడిగినా మనం చెప్పగలుగుతాం. సో ఈ COVID-19 టోల్ మనం రీసెంట్గా చూస్తాం. మన వాళ్ళు నియర్లీ 5 lakhs అంటే వాళ్ళు 50 lakhs చెప్పారు, ఆర్ 4.7 lakhs అంటే 47 lakhs చెప్పారు. నియర్లీ 10 times ఎక్కువ చెప్పారు అనమాట WHO వాళ్ళు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? ఎనీ ఐడియా? Methodology, the way our government is looking at it and the way WHO is looking at it. So there are 2 important terms everybody has to know: excess deaths
ఎక్సెస్ మోర్టాలిటీ. ఎక్సెస్ డెత్స్ అండ్ ఎక్సెస్ మోర్టాలిటీ రెండు చూడడానికి సేమ్ ఉన్నాయి. ఓకే, ఈ ఎక్సెస్ డెత్స్ అనే కాన్సెప్ట్ మన గవర్నమెంట్ తీసుకుంది అనమాట. ఈ ఎక్సెస్ మోర్టాలిటీ అనే కాన్సెప్ట్ WHO తీసుకుంది అనమాట. ఇలా తీసుకున్నా కానీ వై, ఎందుకు వచ్చింది ఇంత తేడా అన్నది పాయింట్. ఈ ఎక్సెస్ డెత్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఈ ఎక్సెస్ డెత్స్ అంటే 2019 ఫర్ ఎగ్జాంపుల్ 2018, 2019 ఆర్ 2020 ఇక్కడ ఎక్స్ మంది చచ్చిపోతే ఇక్కడ X+10 మంది చచ్చిపోయారు. సో 10 కోవిడ్ వల్ల చచ్చిపోయారని చెప్పారు మన వాళ్ళు, విచ్ ఈస్ లైక్ ఫేర్ అండ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, రైట్? క్లియర్? ఈ ఎక్సెస్ మోర్టాలిటీ దగ్గర వీళ్ళు ఏమని చెప్పారంటే నాట్ జస్ట్ కోవిడ్ డైరెక్ట్లీ బట్ ఇండైరెక్ట్లీ యాజ్ వెల్. టీబీ వల్ల చచ్చిపోయారు. ఎందుకు? కోవిడ్ వల్ల వాళ్ళు హాస్పిటల్ వెళ్ళలేకపోవడం వల్ల ఇంట్లో ఉండి చనిపోయారు. మైగ్రెంట్ చనిపోయారు, రైట్? సో ఇలాంటివి యాడ్ చేశారు. అండ్ ఈ ఎక్సెస్ మోర్టాలిటీలో చాలా థింగ్స్ యాడ్ చేశారు అనమాట. దిస్ వాస్ అరైవ్డ్ బై టెలిఫోన్ కాల్ సర్వేస్, న్యూస్ పేపర్ రిపోర్ట్స్, ఓకే, అండ్ మెథడాలజీస్. టైర్ 1 సిటీస్కి యూపీ, బీహార్లో ఏం జరిగిందో ఎక్స్ట్రాపులేటెడ్ టు ఎవ్రీ అదర్ స్టేట్. క్లియర్? అంటే ఈ మెథడాలజీ ఈజ్ నాట్ ఎ సింపుల్ మెథడాలజీ, చాలా ఫ్యాక్టర్స్ అసోసియేట్ అయ్యి తీసుకున్నారనమాట. వెరీ కాంప్రహెన్సివ్గా, కాంప్రహెన్సివ్ అని చెప్పలేను బట్ వెరీ వాళ్ళకి ఇష్టమైన పాయింట్స్, పిక్ అండ్ చూస్ టైప్లో. అండ్ దెర్ వాజ్ వన్ మోర్ థింగ్ దట్ టైర్ 1 కంట్రీస్, టైర్ 2 కంట్రీస్ ఉంటాయన్నమాట. అంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. ఓకే, సో ఏం చెప్పారంటే ఇప్పుడు చూడండి, మన ఇండియా ఇంత పెద్దగా ఉంటుంది, ఇక్కడ జరిగే కర్ణాటక, తమిళనాడులో జరిగే ఆ వెదర్ క్లైమాటిక్ థింగ్స్ you will never experience in northern part. That's a different game altogether. But వాళ్ళు ఏం చెప్పారంటే టెంపరేచర్ తగ్గే కొద్దీ కోవిడ్ డెత్స్ పెరుగుతాయని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు అనమాట. దట్ మే బి అప్లికబుల్ ఫర్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ క్లైమాటిక్ కంట్రీ బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ అస్, రైట్ ఆర్ నాట్? అంటే మనది ఒక్కొక్క స్టేట్ ఈస్ ఒక్కొక్క క్లైమాటిక్ జోన్ లాగా ఉంటుంది మనది, రైట్? అల్పైన్ జోన్ నుంచి ఆర్కిటిక్ క్లైమేట్ నుంచి మనకి literally tropical climate వరకు ఉంటుంది, evergreen climate, everything you have. So you cannot extrapolate these kind of data or like ideologies or methodologies on our country అన్నది మన వాళ్ళ కంటెన్షన్ అనమాట. క్లియర్? సో దీనివల్ల ఎక్సెస్ మోర్టాలిటీ రేట్స్ వచ్చాయి. అట్లానే అంటే అంతకుముందు కూడా ఒకసారి WHO వాళ్ళు ఇండియాలో ఎయిడ్స్ డెత్స్ కంటెన్షన్ చేశారనమాట, విచ్ వీ హ్యావ్ ఫైటెడ్ అండ్ వన్ యాజ్ వెల్. దాని మీద గెలిచాం కూడా, వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేసాం మనం, రైట్? సో దిస్ ఈస్ ద ఓవరాల్ బ్రీఫ్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. రెస్ట్ పార్ట్ ఆల్వేస్ క్రెడిబుల్ కౌంట్ ఉండాలి, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సరిగా పనిచేయలేదనో, రైట్? ఇండైరెక్ట్ డెత్స్ మనము సరిగా క్యాలిక్యులేట్ చేయలేదనో, విచ్ ఈస్ లైక్ మైగ్రెంట్స్ చనిపోయారు, టీబీ వాళ్ళు చనిపోయారు, విచ్ ఈస్ ద కేస్. అంటే బేసికలీ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ ఈస్ అట్లీస్ట్ ఈ మధ్యలో ఉన్నదని ఒప్పుకోవాలి. బట్ గవర్నమెంట్ ఒప్పుకోదు, మేము చెప్పిందే కరెక్ట్ అంటారు వాళ్ళు. అంటే మనం యాజ్ ఎ జర్నలిస్ట్ మాట్లాడుకుందాం, నాట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, మేము చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు అంటారు, మేము చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు అంటారు, బట్ వీళ్ళకి అలవ్ ఇవ్వరు వచ్చి చూడడానికి కరెక్ట్గా. అలవ్ ఇచ్చినా కానీ అంటే ఉన్నదే చూపిస్తారు, లేని వాళ్ళు ఇప్పుడు కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఇప్పుడు దట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దీస్ పీపుల్ టు అసర్టైన్ దిస్. వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వేస్ తీసుకున్న లిమిటెడ్ సర్వే 100 కోట్ల మందిని అడగలేరు కదా, 10 కోట్ల మందిని అడగలేరు వాళ్ళు, రైట్? సో బేసికలీ ఎక్కడో మిడిల్ పాత్ అయినా రావాలి, ఆర్ దిస్ విల్ ట్రయంఫ్, ఆర్ వాళ్ళిద్దరికి ఆ లాగర్ హెడ్స్ ఎప్పుడు ఉంటాయి అనమాట. మేము చెప్పింది కరెక్ట్ అని దట్ విల్ గెట్ అన్సాల్వ్డ్ అనమాట. సో బట్ అల్టిమేట్గా there are gaps which popped up after COVID. ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి హెల్త్ సిస్టంలో, ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అట్లా మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రాబ్లంలో ఆపర్చునిటీ ఎత్తుకోవడం అంటే ఇది అనమాట, అంటే ఒక పాజిటివిటీ. దిస్ ఈస్ ద ప్లేసెస్ వేర్ వీ క్యాన్ యాక్చువల్లీ, అది కూడా అది చెప్పారు కదా, నెక్స్ట్ పాండమిక్స్కి మనము ప్రిపేర్ అయ్యేలాగా ఇప్పుడు ఈ క్రెడిబుల్ డేటా ఉంటేనే కదా మన నెక్స్ట్ పాండమిక్స్కి వాటి ఇంపాక్ట్ తగ్గించేలాగా మనము
చేయగలిగేది, రైట్? సో బోత్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్ యాజ్ వెల్. అంటే గవర్నమెంట్ తక్కువ అండర్ ప్లే చేస్తే ఏమవుతుంది, దెర్ ఈస్ దిస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. కౌటిల్య చెప్తాడు అర్థశాస్త్రాలు. దెర్ ఈస్ టూ వేస్ టు డిక్రీజ్ క్రైమ్ అంటాడు. 2 ways to decrease crime. One, నిజంగా డిక్రీజ్ చేయడం. సెకండ్ వే, క్రైమ్ అవ్వలేదని చెప్పడం. క్రైమ్ అవ్వలేదని చెప్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అది కదా. సో అంటే వీ హ్యావ్ టు చూస్ ఫర్ ద ఫస్ట్ వన్. When you downplay what has actually happened, then you will not be able to get ready for the future problems. Are you understanding? సో ఇది అర్థశాస్త్రాలు అప్పుడే చెప్తాడు అనమాట. దిస్ ఈజ్ ఎ ప్రామినెంట్ థింగ్ అన్నది. 1000 సంవత్సరాల ముందు చెప్పింది, 2000 సంవత్సరాల ముందు చెప్పింది, స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్. క్లియర్? ఒకసారి చూసుకోండి, అది అర్థమైంది. ఎక్సెస్ మోర్టాలిటీ, ఎక్సెస్ డెత్స్ అని చెప్పిన తర్వాత హీల్ బి డెఫినెట్లీ సజెస్టింగ్ ఈ డెత్ కౌంట్స్ ఎట్లా పెంచాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెంచాలి అన్న దగ్గర థింగ్స్ ఉంటాయి, ఆ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అండ్ ఆల్. నౌ దిస్ బికమ్స్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దిస్ విల్ బి ద లాస్ట్ వన్, ఐ థింక్ ఐ విల్ బి డిస్కసింగ్. దీని తర్వాత ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, మరైటల్ రేప్ క్రైమా కాదా అని చెప్పేసి డిసైడ్ చేయడంలో ఒక డిబేట్ జరుగుతుంది. అగైన్ రీసర్ఫేస్ అయింది. దిస్ డిబేట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ ఫర్ లాంగ్, బట్ రీసెంట్గా ఢిల్లీ హైకోర్ట్ has given a split decision. Okay, split decision అంటే ఒక 2 bench జడ్జ్ ఒకళ్ళు దీన్ని క్రిమినలైజ్ చేయాలి అన్నారు, ఒకళ్ళు దీన్ని క్రిమినలైజ్ చేయకూడదు అన్నారు. సో దిస్ బికమ్స్ ఏ రియలీ గుడ్ ఆర్టికల్ ఫర్ హ్యావింగ్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ క్రిమినలైజింగ్ మ్యారిటల్ రేప్. ఒకళ్ళు ఏం చెప్తారంటే దానికి నెగటివ్గా చెప్తారు. మ్యారిటల్ రేప్ క్రిమినలైజ్ చేయడం వల్ల మ్యారేజ్ అనే సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, రైట్? క్రిమినలైజ్ చేయకూడదు అని చెప్పే వాళ్ళు ఏం చెప్తారు, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు. ఓకే, దట్ కెన్ బి ఏ ప్లేస్ ఫర్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎలా అయితే there are instances of misusing it, abusing it. There can be instances of misusing and abusing this concept as well, right? So you have positives and negative aspects, and this becomes a very balanced article anamata. Enduko split decision vachindante that will be our area. ఒక అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు దే హ్యావ్ టు వెయ్. అల్టిమేట్గా ఫైనల్గా నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటున్నావు అన్నది అది దట్ డిపెండ్స్ ఆన్ అన్ ఇండివిజువల్. బట్ ఫస్ట్ అందుకే అంటారు కదా, దట్ అడ్మినిస్ట్రేటర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల చూడడానికి, ఇప్పుడు మీరు అన్ని బ్యాలెన్స్డ్ అప్రోచ్ చేస్తే పీపుల్ మే ఫీల్ దట్ యూ మే నాట్ బి అసర్టివ్ అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అంటే మీ ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ అండ్ ఆల్. బట్ లెట్ మీ టెల్ యూ, దిస్ ఈస్ ద ప్రాసెస్. నౌ యూ మే సీమ్ ద ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంటుంటే దట్ మే సీమ్ దట్ యు ఆర్ నాట్ అసర్టివ్. బట్ లెట్ మీ టెల్ యూ, ఆన్ ఎ బ్రాడర్ స్కేల్ ఒక 2-5 years తర్వాత వెన్ యూ ఆర్ టేకింగ్ దట్ డెసిషన్ బై వేయింగ్ దట్, నేను ఇది బాగా వెయిట్ చేస్తున్నానని మీరు చెప్పినప్పుడు దట్ బికమ్స్ మోర్ అసర్టివ్. అల్టిమేట్గా నేను ఈ పాయింట్స్ కన్సిడర్ చేసి ఐఎమ్ టేకింగ్ దిస్ డెసిషన్ అని చెప్పినప్పుడు యు ఆర్, ఎందుకంటే ఇటు వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఇద్దరు కన్విన్స్ అయ్యి నేను దీనికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాని చెప్పగలుగుతారు అనమాట. ప్రెసెంట్లీ మీరు ఎక్కువ చదవలేదు కాబట్టి యువర్ డెసిషన్స్ మే సీమ్ దట్ నాన్ డెసిసివ్గా ఉంటాయి, ఇండెసిసివ్గా కనిపిస్తాయి ఇప్పటి వరకు. బట్ ఈ రెండు రాసుకోండి, క్లియర్? ఇప్పుడు ఇక్కడ జస్టిసెస్ ఇద్దరు ఉన్నారు, బేసిక్ పాయింట్స్ 2-3 పాయింట్స్, వాళ్ళ 3 పాయింట్స్, 3 పాయింట్స్. ఓకే, అర్థమవుతుంది కదా? డన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంది, ఇది చూడండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మరైటల్ రేప్, నంబర్ ఆఫ్ కంట్రీస్ వేర్ మరైటల్ రేప్ ఈస్ నాట్ క్రిమినలైజ్, ఓన్లీ 34 కంట్రీస్ ఉన్నాయంట. ఇండియా ఈజ్ అమాంగ్ దెమ్. ఓకే, సో మనము ఏం చేయొచ్చు, ఒకవేళ క్రిమినలైజ్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ ఇంపోర్ట్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ద కంట్రీస్ విచ్ ఆర్ బీయింగ్ ఆల్రెడీ రేప్ని క్రిమినలైజ్ చేసిన కంట్రీస్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి ఈ పాలసీని, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి అన్నది మనం ఒకసారి వెళ్ళే ఇద్దరు ముగ్గురిని పంపిస్తే సరిపోతుంది ఒక కంట్రీకి. దే విల్ బ్రింగ్ అప్ ఎ లాట్ ఆఫ్ రైట్ స్టఫ్ బ్యాక్.
నౌ దిస్ బికమ్స్ రియలీ ఇంపార్టెంట్. మనకి ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అయిపోయిందా మీకు? సో ఆర్టికల్ 29, 30 మైనారిటీ అనేది డిఫైన్ అయ్యిందా కాన్స్టిట్యూషన్లో? ఓకే, దేర్ ఆర్ వెరీ లెస్ థింగ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ డిఫైన్డ్, వెరీ లెస్ థింగ్స్. ఏంటియో రాసుకుంటే మిగతావన్నీ డిఫైన్ చేయలేదు అన్నదానికి దీనికి వచ్చేస్తారు. స్టేట్ అనే దాన్ని చాలా క్లియర్గా డిఫైన్ చేస్తారు, రైట్? ఇంకేమేమి డిఫైన్ అయి ఉన్నాయి చెప్పండి. లానా? అదే ఆర్టికల్ 13లో లా అని కూడా డిఫైన్ చేస్తారంట, రైట్? అండ్ ఇంకా అలా చూసుకోండి, అంటే ఎప్పుడైనా మీరు ఇఫ్ యు సీ బేసిక్ స్ట్రక్చర్ని, జ్యుడిషియల్ రివ్యూని, రైట్, ఇవన్నీ ఏం డిఫైన్ చేయలేదు. రైట్ టు లైఫ్ కింద ఏమేమి వస్తాయి ఇవి డిఫైన్ చేయలేదు, రైట్? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని డిఫైన్ చేయలేదు, మార్షల్ లాని డిఫైన్ చేయలేదు. లైక్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ డిఫైన్డ్, క్లియర్? సో ఏమేమి డిఫైన్ చేసినాయో రాసుకుంటే సరిపోద్ది అనమాట. లైక్ ఇట్ బికమ్స్ లైక్ వెరీ లెస్, 5, 6 or 7 ఉంటాయి. మనీ బిల్ అంటే ఏంటో డిఫైన్ చేస్తారు, పర్ఫెక్ట్లీ డిఫైన్ చేస్తారు మనకి, క్లియర్? సో ఒకసారి చూసుకోండి, ఇది హూ అసైన్స్ అండ్ హూ డిసైడ్స్ దాట్. ఓకే, ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్లీ మైనారిటీస్? 6 communities: ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్ బుద్ధిస్ట్, పార్సీస్ అండ్ జైన్స్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ చాలాసార్లు ఇవి డైరెక్ట్గా అడగవచ్చు మనల్ని. అండ్ ఇక్కడ చూడండి, టిఎంఏ పై ఫౌండేషన్, ఎవ్రీ టైమ్ దిస్ బికమ్స్, అంటే కొన్ని కేసెసే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మైనారిటీస్ అనగానే టిఎంఏ పై పడాలన్నమాట. సెక్షన్ 124A సెడిషన్ ఏ కేసు పడాలి? కేదార్నాథ్ కేస్. అండ్ క్యాపిటల్ పనిష్మెంట్కి ఒక్కళ్ళు చెప్పండి ప్లీజ్, ఎవరైనా? బచ్చన్ సింగ్, రైట్? సో యు ఆర్ ప్రోగ్రెసింగ్ స్లోలీ. అంటే యూ షుడెంట్ సే యువర్ సెల్ఫ్ దట్ అంటే మేము స్టార్టింగ్లో ఉన్న మేము ఏమి నేర్చుకోలేక చాలా నేర్చుకున్నారు, రైట్? యూ హ్యావ్ టు ప్యాట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ దట్ కొద్దిగా అయినా నేర్చుకుంటున్నామని. బట్ ద థింగ్ ఈజ్ లైక్ దట్ కర్వ్ హ్యాస్ టు బి గ్రాడ్యువల్, వెళ్తూ ఉండాలి. డోంట్ స్టాప్ దట్ కర్వ్. యూ వోంట్ ఈవెన్ రియలైజ్. ఒక 6 months తర్వాత అలవోకగా మాట్లాడేస్తూ ఉంటారు చాలా థింగ్స్ని మీరు. అట్లా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ చెప్పేస్తున్నాడు ఏంటి వీడు అనుకుంటారు అనమాట, అంటే బయట వాళ్ళు ఎవరైనా చూస్తే. టెంపర్ సినిమా చూసారు కదా, దేర్ ఇస్ అ ఫ్లా దేర్. రేపు చెప్పండి నాకు, ఆర్టికల్ 20 ప్రకారంగా దేర్ ఇస్ అ ఫ్లా దేర్. ఎన్టీఆర్ కెనాట్ బి తనను తాను సెల్ఫ్ ఇంక్రిమినేషన్ చేసుకోలేము, రైట్? యూ కెన్ కనెక్ట్ బ్యాక్ దేర్ యాజ్ వెల్. అంటే మూవీస్ చూస్తున్నప్పుడు కూడా ఫ్లాస్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూషన్ కూడా మీరు చూసుకోగలుగుతారు. ఎక్కడే చేసుకోలేము. నో ఐ థింక్ యూ కెనాట్ బి అ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఎక్కడ చేసుకోలేము. దట్స్ ఫండమెంటల్ రైట్ పార్ట్ కదా. చూడండి మళ్ళీ హైపర్ టెన్షన్, ఇవాళ 2 things వచ్చాయి. హైపర్ టెన్షన్, ఎన్సిడీస్ కాన్సెప్ట్, క్లియర్? హైపర్ టెన్షన్ ఎందుకు కాస్ అవుతుంది? హైపర్ టెన్షన్ అంటే ఏంటి? హైపో టెన్షన్ అంటే ఏంటి? ఓకే, ఎనీ ప్రాబ్లం ఏ స్టేట్స్ ఎక్కువ ఉన్నాయి? క్లియర్? అంటే ఇక్కడ డెవలప్డ్ స్టేట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట, అదొకసారి చూడండి. అండ్ బ్లడ్ లెవెల్స్ నార్మల్ లెవెల్ ఏంటి? 120/80. ఏది హైపర్ టెన్షన్ అంటారు? 140 కంటే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి బేసిక్ థింగ్స్ కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు చాలా టైమ్స్, క్లియర్? ఐ థింక్ ఐ లీవ్ యూ పీపుల్ హియర్. ఏమో చాలా అయిపోయింది కదా. ఒక్కసారి చూసుకోండి, చాలా బాగుంటుంది. టిన్నమెన్ స్క్వేర్ క్వెల్లింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ అనమాట ఇంటర్నేషనల్ స్పియర్లో. ఇది వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే వై వి ఆల్వేస్ ప్రమోట్ డెమోక్రసీ అని అంటే దీస్ ఆర్ ద ఈవెంట్స్ విచ్ ఆల్వేస్ స్టాండ్ అవుట్. వై డెమోక్రసీ ఈజ్ ఎ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ we being a democracy should expound, or we being the democracy should be an ambassador for democracy కదా అల్టిమేట్ గా. ఎందుకంటే ఎవరి వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ని దే విల్ ప్రమోట్, దే విల్ బి ది అంబాసిడర్. సో మనం ఇప్పటి నుంచి ఇలాంటి మనం కోట్ చేయగలిగితే దే విల్ బి కోటింగ్ అవర్ నెగటివ్స్ డెఫినెట్లీ. బట్ మనం వాళ్ళ నెగటివ్స్ ని కోట్ చేసినప్పుడు విల్ గెయిన్ మోర్ క్రెడిబిలిటీ, రైట్? చాలా మందిని చంపేస్తారు అనమాట ఇక్కడ టిన్నమెన్ స్క్వేర్ లో, చైనాలో, క్లియర్? ఒకసారి చూడండి, ఒకసారి మీరు వికీపీడియా ఓపెన్ చేసి అసలు ఏం జరిగింది అక్కడ, ప్రొటెస్ట్ ఎందుకు వచ్చాయి, క్లియర్? డన్? ఓకే దెన్, ఎనీ డౌట్స్? ఎనీవన్? ఐల్ టేక్ 1 or 2 doubts.
డౌట్స్ అడగకపోతే ఏమి విననట్టే. నేను చెప్పాను కదమ్మా, మీరు ఎంతమంది నా మాట విని ఒక 4 days ఆర్ 5 days సిలబస్ చదివారు? ఎంతమంది ప్లీజ్? ఇంకా చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి? దాని నెక్స్ట్ లెవెల్ ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి ప్రిలిమ్స్ 100 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా డిఫికల్ట్. మెయిన్స్ చూడండి, మెయిన్స్ క్వశ్చన్స్ చూడండి. మెయిన్స్ ఓన్లీ 20 క్వశ్చన్స్ ఏ పేపర్, ఒక సిట్టింగ్లో చూసేయగలుగుతారు ఏమేమి అడుగుతున్నారు అని చెప్పేసి. అల్టిమేట్గా మనం ఇక్కడికి వచ్చింది దేనికి? ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. అది ఒక్కటి మాత్రం మర్చిపో, సంఘ సంస్కర్తలు అవ్వడానికి రాలేదు ప్లీజ్. అంటే అవ్వండి, బట్ ద థింగ్ ఈజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఎగ్జామ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో చేయకుండా ఏది పడితే అది చేస్తే ఏమవుతుంది? ఎవరో అంటుండే అంటారు చాలా రీసెంట్లీ దట్ చాలా ఎక్కువ నాలెడ్జ్. లెట్ మీ టెల్ యూ, దట్ ఈస్ కాంప్లికేషన్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్ ప్రాసెస్. What I had to do in the last attempt, in this particular attempt, is to unlearn every other thing, to basically rubbish off all the other things which I was doing, and I was only focusing on what is exactly needed for the exam. అది ఎలా వస్తుంది? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని క్లియర్గా డీకోడ్ చేయగలగాలన్నమాట. అసలు ఏం అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద, అంటే దాని వెనక ఫిలాసఫీ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్.